టాపిక్ అందరికీ తెలుసు, పాపాన్ని జయించడం ఎలా. ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న మాట చెప్తాను. పాపాన్ని జయించడానికి ఎన్ని రకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మీరు ఎప్పుడైనా మెడికల్ షాప్కి వెళ్ళారనుకో, మీకు మలేరియా వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు టెస్ట్ చేయండి, బ్లడ్ టెస్ట్ చేసే జ్వరం అండి, గతించిన వారం నుంచి 10 రోజుల నుంచి అన్నారు. 10 రోజుల నుంచి జ్వరం వస్తుంది, టెస్ట్ చేసిన తర్వాత తేలింది ఏంటంటే నీకు మలేరియా అని. ఇప్పుడు మలేరియా అనే రోగం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి మలేరియాకు సంబంధించిన మెడిసిన్ తీసుకోవాలా, డెంగ్యూకు, టైఫాయిడ్కు, లేదంటే చికెన్ గున్యాకు వచ్చినటువంటి ట్యాబ్లెట్ తీసుకోవాలా? ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలి? మలేరియా ట్యాబ్లెట్, మలేరియా జబ్బు ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెడిసిన్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, పాప స్వభావం ఉంటుంది, అంటే పాపం ఉంటుంది. ఆ పాపానికి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి? ఇప్పుడు రీసెంట్గా పోస్ట్ పెట్టినప్పుడు పాపం చేయకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, పాపాన్ని జయించడం అంటే ఎలా అంటే ఏముంది, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అంతే కదా. దాంట్లో ఏముంది, దాంట్లో ఏం చెప్తారు? ఇంకా అందరూ చెప్పేది అదే కదా, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అదే కదా చెప్తారు అని కొంతమంది మెసేజ్ పెట్టారనమాట, కొంతమంది అన్నారనమాట. అయితే నేనేమంటానంటే, అన్నిటికీ అది వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మిమ్మల్ని ఒక అమ్మాయి పిలిచింది, లేదా మిమ్మల్ని ఒక అమ్మాయి పాపం చేద్దారా అని పిలిచింది, లేదా మీ ఫ్రెండ్ తాగుదాం రా అని పిలిచాడు. అప్పుడు వాడు ముందర ఆగురా, మత్తయి సువార్త 7వ అధ్యాయం వస్తాను అంటారా? ఆగు, ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాను ప్రభు, ఇప్పుడు తాగుతాడు పిలిచాడు ప్రభు, ఏం చేయవాడు ప్రభు, ప్రార్థన చేస్తారా? ఏంటి దాని మీనింగ్? ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే, పాపం మన కలెదుతున్నప్పుడు పాపాన్ని జయించడానికి రకాలు ఉంటాయి తెలుసా? మీరు ఇప్పటి వరకు విన్నారో లేదో నాకు తెలియదు. థియాలజికల్గా, వాక్యానుసారంగా 2 టైప్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 2 రకాలు. బయటపై మీకు ఇంకో మాట చెప్పాలి. ఇప్పటి వరకు హెచ్ఐవికి లేదా ఎయిడ్స్కు మందు కనుక్కోలేకపోయారు. ఎందుకో తెలుసా? హెచ్ఐవికి లేదా ఎయిడ్స్కు మందు కనుక్కోలేకపోయారు. కారణం ఏంటంటే, ప్రతి వ్యాధికి ఒక మందు ఉంది. హెచ్ఐవి అనే వైరస్ ఏం చేస్తుందంటే, దానికి యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు అది తన రూపాన్ని మార్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కాసేపు ఇక్కడ ఆకుందనుకో, లేదా ఆకుందనుకో, ఆ ఆకును చంపడానికి అగ్గి వేస్తే చాలు. అంటే ఆ హెచ్ఐవి ఎయిడ్స్ అనే వైరస్ను చంపడానికి యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఈ హెచ్ఐవి వైరస్ అనేది తన రూపాన్ని మార్చేసుకుంటుంది యాంటీబయాటిక్ తగినట్టు. అంటే ఎంత యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా అది తన స్వరూపాన్ని మార్చేసుకుంటుంది, స్ట్రాంగ్ అవుతుంది తప్ప దానికి యాంటీబయాటిక్ లేదు. ఏం చెప్తున్నానంటే, ఈరోజు నువ్వు కళ్ళు అదుపులో పెట్టుకుంటావు, ఈరోజు కళ్ళు కాపాడుకుంటావు, రేపొద్దున చెవుల ద్వారానో, శరీరం ద్వారానో, ఆ మనసు తలంపుల ద్వారానో పాడవుతావు. ఈరోజు నువ్వు వినికిడిని కాపాడుకుంటావు, ఈరోజు నువ్వు మోకాలేసి ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు. రేపొద్దున ఒక వారం తర్వాత పడిపోవా? 2 వారాల తర్వాత పడిపోవా? 3 వారాల తర్వాత పడిపోవా? నెల తర్వాత పడిపోవా? ఏం మాట్లాడతాం తెలుసా? నిన్ను నువ్వు మార్చేసుకుంటుంది. అంటే మన శరీరంలో ఉన్న పాప నియమం ఏం చేస్తుందంటే, మనము ఆ పాపానికి ఏమంటారు, హెచ్ఐవి వైరస్ ఏ విధంగా అయితే తన స్వరూపాన్ని మార్చేసుకుంటుందో యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు, మన శరీరం కూడా పాపం ఎదురొచ్చినప్పుడు కొన్ని రోజులు నిరోధిస్తాం, కొన్ని నెలలు నిరోధిస్తాం. తర్వాత ఆటోమేటిక్గా మన శరీరం ఏమవుతుందో తెలుసా, దానికి యాంటీబయాటిక్ లాగా తను మార్చేసుకుంటుంది. అలా మార్చుకోకుండా ఉండాలంటే ఎలా? అసలైన విషయం చెప్తాను. అప్పుడు అలా మారిపోతున్నటువంటి ఈ పాప నియమం, ఈ పాపాన్ని జయించడానికి మన కళ్ళెదుట 2 మెడిసిన్ వాడాలి. మళ్ళీ చెప్తున్నా, 2. ఇది నేను చెప్పిన మాట కోసమా? థియాలజికల్గా బైబిల్ వేదాంత పండితులు ఓవరాల్గా బైబిల్లోనే ఉన్న సారాంశాన్ని మీ కళ్ళెదుట పెడుతున్నా. 2 ఉంటాయి. పాపాన్ని జయించడానికి 2 దారులు. ఈ 2 దారుల్లో మొట్టమొదటిది దీని కథలా చెప్తాను, వివరిస్తాను. ఏ అనే అబ్బాయి, బి అనే అబ్బాయి అనుకోండి. ఏ అనే అబ్బాయి ఎదుట పాపం ఉంది, వ్యభిచారం ఉంది, లేదా అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పాపం చేద్దాంరా, లోకం పాపం చేద్దాంరా పిలిచింది. ఈ ఏ అనే అబ్బాయి ఆ అమ్మాయి యొక్క పాపం నుంచి ఆ అమ్మాయి పిలిచిన పిలుపుకు లోపడకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇది ఏ పాపంపై విజయం, లేదా పాపంలో పడుకోకుండా విజయం. ఆ ఏ అనే అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇలా నిరోధించడానికి ఆ అబ్బాయికి శక్తి కావాలి. ఇది ఏ కేటగిరీ అంటే మొట్టమొదటి కేటగిరీ. 2వ రకం పాపంపై జయం. మొట్టమొదటి పాపం జయం ఏంటంటే పాపంలో పడిపోకుండా జీవితకాలం బతకడం. రెండోది బి అనే అబ్బాయి పాపంలో పడ్డాడు, అమ్మాయికి బానిసయ్యాడు, అబ్బాయికి బానిసయ్యాడు, భూతబొమ్మలకు బానిసయ్యాడు. ఈ బానిసత్వం నుంచి బయటికి రావాలి. ఇది బి అనే కేటగిరీ. ఇప్పుడు ఆ అబ్బాయి వాడే మెడిసిన్ వేరు, ఏ అనే అబ్బాయి వాడే మెడిసిన్ వేరు, బి అనే అబ్బాయి వాడాల్సిన మెడిసిన్ వేరు. ఇప్పుడు నా పాయింట్ మీకు అర్థమైందా? పాపంపై విజయం అంటే పాపం చేయకోకుండా నిరోధించే శక్తి, పాపంలో పడిపోకుండా నిరోధించే శక్తి ఏ అనే అబ్బాయికి ఉంది. బి అనే అబ్బాయికి పాపంలో పడున్నాడు, రొచ్చులో పడున్నాడు. ఇప్పుడు ఆ పాపంలో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు బయటకు వచ్చి జయించి ముందుకు నడవాలి. ఇది బి అనే కేటగిరీ. ఇలా థియాలజికల్గా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 2 కేటగిరీస్ ఉంటాయి పాపంపై విజయం అనేది. పాపంలో పడిపోకుండా విజయం, పాపంలో పడిన తర్వాత దాని నుంచి విజయం. ఈ రెండిట్లో ఏది కావాలి?
మళ్ళీ చెప్తున్నా, ఈ 2 థింగ్స్ డిఫరెంట్. ఈ 2 విషయాలు డిఫరెంట్. ఇప్పుడు ఈ రెండిట్లో మీకేది కావాలి అంటే ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు అన్న మాకు ఏ కేటగిరీ కావాలన్నా, ఎందుకంటే మేము ఇంతవరకు పాపంలో పడలేదు. బయటికి పోయి ఒక ప్రశ్న అడుగుతానే, జనరల్గా ఒకరో ఇద్దరు మైక్ ఆన్ చేయండి, లేదంటే చాట్ బాక్స్లోనే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఏ అనే అబ్బాయి లేదా బి అనే అబ్బాయి బైబుల్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తారా? ఏ అనే అబ్బాయినా మీరు చెప్పిన ప్రకారం పాపంలో పడిపోకుండా పాపం తన ఎదుటి వచ్చినప్పుడు త్రోసిపుచ్చిన వ్యక్తి ఏ అనే అబ్బాయి అబ్బాయి, బి అనే అబ్బాయి చెప్తారా? ఎగ్జాంపుల్ వెరీ గుడ్ బ్రదర్, యోసేఫ్. సూపర్. ఏ అనే అబ్బాయి యోసేఫ్, సూపర్, అందరూ పెట్టారు, సూపర్. బి అనేది ఎవరు? బి ఎవరు? బి ఎవరు? బి డేవిడ్. సూపర్ రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఏది కావాలా? ఏ కావాలా, బి కావాలా? అంటే వాక్యాన్ని వింటున్న వాళ్ళు అన్న మేము ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం అంటారా, బి కేటగిరీకి సంబంధించిన వాళ్ళం అంటారా? ఏది కావాలి? ఏ కావాలా, బి కావాలా? మళ్ళీ చెప్తున్నాను, ఇందా చెప్పా, యాంటీబయాటిక్ ఏకి వేరు, బికి వేరు. చాలామంది ఏ పెట్టారు. ఏ అంటే ఇప్పటి వరకు పాపంలో పడలేదన్నా, ఎలాంటి పాప అలవాటు మాకు లేదు, ఏ లేదు. బి పెట్టారు. ఓకే, బి ఆల్సో అన్న. ఏబి 2 చెప్పాలా? రైట్. ఏబి 2 కుదరదు, టైం అవుతుంది. బట్ ఏబి ఓకే, బి ఓకే, రైట్. చరిత్ర సార్. అండ్ ఇప్పుడు చెప్పిన విషయం మీరు వెళ్ళి మీ పిల్లలకు, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తారు. ఇప్పుడు నేను చెప్పింది, నేను ఏదైనా విషయాన్ని బైబిల్లో వచనాలు 10-20 వచనాలు చెప్పేసి ముగించను. కథలా చెప్తా, చరిత్ర చెప్తా, చెప్పిన తర్వాత మీరే 10 మంది చెప్తారు. మళ్ళీ చెప్తున్నా, మాటిస్తున్నా, విన్న తర్వాత అంటే ఫస్ట్ టైం వింటున్నామన్నా ఈ చరిత్ర అని మీరే అంటారు. ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఏ బి ఈ 2 ఉంటాయి, ఎప్పుడు మర్చిపోకండి. ఇది నేను చెప్పిన మాట కాసుమా. బైబిల్లో కొంతమంది థియాలజియన్స్, సెయింట్ అగస్టిన్ అనే దైవజనుడు, నేను లాస్ట్లో కూడా చూపిస్తా, లాస్ట్లో కొటేషన్స్ కూడా చూపిస్తా, డోంట్ ఫర్గెట్. లాస్ట్ వరకు ఉండండి. లాస్ట్లో పెద్ద దైవజనులు చెప్పిన కొటేషన్స్ ఏంటి, వాళ్ళ అనుభవాలు ఏంటి, ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఇంట్రడక్షనే. సో పాపాన్ని జయించడానికి 2 కేటగిరీస్ ఉంటాయి. ఈ రెండిటికి ఏ బి, ఈ రెండిటికి డిఫరెంట్ మెడిసిన్ వాడాలి, లేదా డిఫరెంట్ యొక్క ఏమంటారు మనం యూజ్ చేయాలి. ఈ విషయాన్ని మర్చిపోకండి. నా వీడియో కనపడుతుందా? ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అన్నా మేము ఇప్పటి వరకు యోసేపు లాగా కాపాడుకున్నామన్న క్యారెక్టర్ను ఏ అమ్మాయికి కానీ, నా శరీరాన్ని కానీ, నా తలంపులు కానీ, లోకానికి కానీ, త్రాగుడికి కానీ ఇవ్వలేదన్నా, ఏలాగా ఉన్నామంటే సూపర్, ఐ అబ్సల్యూట్లీ అప్రిషియేట్ యూ. బట్ యుద్ధం అప్పుడు ఆగిపోలేదు, చచ్చేంత వరకు నీకు పోరాటం ఉంటుంది. అయితే ఏ కేటగిరీలో నువ్వు ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు బి కేటగిరీ. ఇప్పుడు నేను బి కేటగిరీ నుంచి ఎక్కువసేపు మాట్లాడతాను, తర్వాత ఏ కేటగిరీ గురించి మాట్లాడతాను, ఓకేనా? అయితే బి కేటగిరీ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నా అంటారేమో. ఒక బైబిల్ పండితుడు ఇలా అంటాడు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కువ మంది ఏ కేటగిరీ కింద ఉన్నారా, బి కేటగిరీ ఉన్నారా అని క్వశ్చన్ వేస్తే బైబిల్ పండితుడు ఏమంటాడంటే 90% బి కేటగిరీ కింద ఉన్నారు. మచ్చుకు అబ్రహాం తప్పు చేశాడు, యాకోబు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు, తర్వాత మోషే తప్పు చేశాడు, గుర్తుందా? మోషే కూడా పాపంలో పడ్డాడు, గుర్తుందా? ఆ తర్వాత అబ్రహాము, యాకోబు, మోషే, న్యాయాధిపతుల్లో సంసోను, సౌలు, ఆ తర్వాత సొలొమోను, రెహబాము, ఆసా, హిజ్కియా, ఉజ్జియా, పేతురు, ఆ తర్వాత 12 మంది శిష్యుల్లో చాలామంది. ఇలా ఏం చెప్తే ప్రయత్నం చేస్తున్నా అంటే బైబిల్లో 90% మంది బి కేటగిరీ కింద వస్తారు. ఏ కేటగిరీ కింద? యోసేపు, దానియేలు. మనకు టక్కుమని గుర్తొచ్చేదంటే ఇప్పుడు కూడా ఎక్కువ మంది చెప్పారు యోసేపు అని. సెకండ్ వన్ దానియేలు. వీళ్ళిద్దరే. ఇంకా ఆలోచించాలి, ఎవరైనా ఉన్నారబ్బా పాపంలో పడుకోకుండా కాపాడుకున్న వాళ్ళు అని. ఎందుకంటే ఏ కేటగిరీ కింద చాలా తక్కువ మంది ఉన్నారు, బి కేటగిరీ కింద చాలా మంది ఉన్నారు, 90% ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. సో దట్స్ వై బి కేటగిరీ గురించి ఎక్కువసేపు మాట్లాడతా, ఏ కేటగిరీ గురించి లాస్ట్లో మాట్లాడతా, డోంట్ వరీ. అండ్ వన్ మోర్ థింగ్, ఏ కేటగిరీ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని హింట్స్ ఇస్తాను, సమయాన్ని బట్టి ముగిస్తాను, ఓకే? ఇప్పుడు మనము ఒక వచనం చూపిస్తా. బైబిల్లో ఇర్మియా అనే ప్రవక్త ఉంటాడు. కథలా చెప్తాను, ప్రవక్తల గురించి బైబిల్లో క్షుణ్ణంగా చెప్తాను, కథలా వినండి, వాక్యాన్ని చూపిస్తాను, టెన్షన్ పడకండి, ఫ్రీగా. నేను కూడా ఫ్రీగా చెప్తాను, మీరు టైం ఇచ్చారు కాబట్టి చెప్పమని ఫ్రీగా చెప్తాను. ఇర్మియా అనే భక్తుడున్నాడు. ఇర్మియా విలాప వాక్యాలు రాస్తాడు. విలాప వాక్యాలు ఎందుకు రాశాడంటే ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం, భయంకరమైన వ్యభిచారము, విగ్రహారాధన, మాటికి పడిపోతారు. ఎవరు? ఇశ్రాయేలు. అలా మాటికి పాపంలో పడిపోతుంటే ఇశ్రాయేలు ప్రజలు బానిసలకు వెళ్ళిపోయినప్పుడు విలాప వాక్యాలు విలపించి రాస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా పట్టుకెళ్తారంటే అందమైన అమ్మాయిని చెరిపేయడం, చంపటం, నడి రోడ్డు మీద పసిపిల్లలను కోసి చంపేయడం, బానిసలుగా పట్టుకెళ్ళడం, ఇలా ఇశ్రాయేలు దేవుని బిడ్డలను
బబులోను దేశం వాళ్ళు పట్టుకెళ్తారు. ఇదే దర్శనంలో చూస్తాడు ఇర్మియా. ఎందుకంటే ప్రజలు అలా పాపం చేస్తున్నారు, దేవుని కోపాన్ని రేపారు, దేవుడికి బాగా కోపం వచ్చేది. ఇర్మియా గోజాడతాడు, అయ్యలారా తప్పు చేయకండి, తప్పు చేయకండి. అప్పుడు ఎంత తప్పు చేయకండి అయ్యా, పాపం చేయకండి అయ్యా అని గోజాడుతున్నా కూడా మాటి మాటి పాపంలో పడతారు. ఎవరు? ఇశ్రాయేలు. అప్పుడు దేవుడు ఇర్మియాతో ఒక మాట రాయిస్తాడు, అద్భుతమైన మాట, ఒక మాట రాయిస్తాడు. ఇప్పుడు చూద్దాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23 చదువుతున్నాను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును, మేలు చేయ వల్లపడును. ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా ఇంపార్టెంట్. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? కూషు దేశస్థుడు అంటే ఆఫ్రికన్స్. ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు, అవునా? నల్లగా ఉన్న చర్మాన్ని తెల్లగా మార్చుకోగలమా? చిరుతపులి తన ఒంటి మీద ఉన్న మచ్చలను మార్చుకోగలదా? మార్చుకుంటారా? నల్లగుండలకు తెలుస్తుంది ఆ బాధ. పేరనోళ్ళు వాడడం, రకరకాల బ్యూటీ పార్ట్స్ వాడడం, కింద మీద పడతాం. మార్చుకోగలుగుతామా? మార్చుకోలేము. ఇప్పుడు చూడండి, అద్భుతం అన్నమాట. ఏమంటే చూడండి, కూషు దేశస్థుడు తన చర్మం మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడినా మీరును మేలు చేయ వల్లపడును. కాబట్టి చూడండి, కాబట్టి అద్భుతమైన మాట. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టుదును. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు. నా చేత నీవు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చినాడు. కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను. 27 చాలా 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 ఇంపార్టెంట్. 27 నీ వ్యభిచారమును, నీ సకలింపును, నీ జార కార్యములను, నీ కామాతురతను నేనెరుగుదును. పొలములోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొన్న నొల్లవు. ఇక ఎంతకాలము ఇలాగూ జరుగును? ఈ మాట చాలా ఇంపార్టెంట్. నిన్ను నీవు పవిత్రపరచుకొన్న నొల్లవు. కనపడిందా? రైట్, భయపడకండి. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అడుగుతా, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ అడుగుతా. ఇప్పుడు కంప్లీట్ పాయింట్. ఇర్మియా ప్రవక్తకు దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలు చెప్పు. ఇశ్రాయేల్ ప్రజలు మాటి తప్పు చేస్తున్నారు, పాపలు పడుతున్నారు, మళ్ళీ లేస్తున్నారు, పాపలు పడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకుంటాడా? మార్చుకోలేడు. చిరుతపులి తన ఒంటి మీద ఉన్న మచ్చలను మార్చుకుంటుందా? మార్చుకోలేదు. మరి మాటికి పాపానికి బానిసైనటువంటి అలవాటైనటువంటి వ్యక్తులైనటువంటి మీరు మార్చుకుంటారా? అలవాటు అవుతుందా? కాదు. మీ హేయ క్రియలు, మీ వ్యభిచారము, మీ కామాతురత మీరు ఎక్కడ చేశారో, ఎక్కడ ఎలాంటి ప్రవర్తించారో ఇవన్నీ నేను చూసా. ఎందుకంటే మీరు నా దగ్గర రాలేదు అని వివరించుకుంటా మొదలుపెట్టాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఎందుకు ఈ వచన విషయం తెలుసా? మనం కొన్నిసార్లు కొన్ని పద్ధతులు పెట్టుకుంటాం, కొన్ని నియమాలు పెట్టుకుంటాం. ఏమనంటే ప్రతిరోజు బైబిల్ చదువుతా, ఈరోజు పవిత్రంగా బతుకుతా, రేపు పవిత్రంగా బతుకుతా, లేదా ఈరోజు తప్పు చేశా, పొరపాటున టెంప్ట్ అయిపోయి, లేదా శోధనలో పడిపోయి తెలిసి తెలియక జరిగిపోయింది, ఇక మీదటి నుంచి చేయను. ఒక నిర్ణయం తీసుకుంటాం, ఇంక మీదటి నుంచి చేయను, ఇలా ఉంటాను, అలా ఉంటాను. ఆ నిర్ణయాలు కొంతవరకే ఉంటాయి, మళ్ళీ ఎందుకో తెలీదు డైవర్ట్ అయిపోతాం, వెళ్ళిపోతాం. కాలం బారిన తర్వాత ఆ పని చేయం, జయించడం, మళ్ళీ కురిగిపోతాం, నీరు గారిపోతాం. బైబిల్ చదవబుద్ధి కాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు, నిరాశ, నిస్పృహ, బాధ, ఆవేదన, కృంగుదల. ఒకప్పుడు పాపాన్ని జయించినప్పుడు, పాపం చేయకోకుండా ఉన్నప్పుడు ఎవరైనా పరిచర్య పిలిచారనుకో, రా పరిచర్యకి వెళ్తామని గంతులు వేసుకుంటూ వెళ్ళేవాళ్ళం, వాళ్ళకంటే ముందు ఉండేవాళ్ళం. ఎప్పుడైతే రహస్యమైన పాపంలో పడినప్పుడు, రా పరిచర్య చేద్దాం, ఈరోజు మీటింగ్ ఉంది కదా, అయ్యగారు చెప్పారు అన్నప్పుడు, ఏమొస్తానులే, తెలియని బాధ, చేయబుద్ధి కాదు, ప్రార్థన కాదు, అందరికంటే ముందు ఉండేదాన్ని. కాలం మారుతున్న కొన్ని సందర్భాలు ఏమవుతుందో తెలుసా? భయం. ఎందుకో తెలుసా? మనల్ని మనం మార్చుకోలేక కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇప్పటికి 100 సార్లు పడ్డానన్న పాపంలో, 50 సార్లు పడ్డానన్నా, 40 సార్లు పడ్డానన్నా, జీవితకాలం పడుతున్నా లేస్తున్నా, నా వల్ల కావట్లేదన్నా, ఎలా అన్నా జయించాలి, ఏంటి చెప్తున్నారు బోల్డ్ ఎంతమంది. నాకు ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, మేము వాక్యమని, అన్న రోడ్డు మీద అమ్మాయిని చూస్తే చాలు తలంపులు పాడైపోతాయి. కొంతమందికి కొన్ని విషయాలు చూస్తే చాలు, మాట్లాడితే చాలు, కంట్రోల్ ఉండవు. అలా పాపానికి బానిసైపోయి తట్టుకోలేక శోధింపబడుతున్న వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు అంటారు. రాత్రి 12 అయిందండి, మర్చుకోమంటున్నారు, రాత్రి 12 అయింది. ఒక అబ్బాయి విజయవాడ దగ్గర చర్చి, ఆ అబ్బాయి వాళ్ళ సంఘానికి వెళ్తూ పరిచారకుడు, సండే స్కూల్ లీడ్ చేస్తాడంట. ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి వద్దని చెప్పేసి, వద్దు ఇది దేవుని చిత్తం కాదు, వద్దు తప్పని చెప్పేసి ఏడుస్తున్నాడు భయంకరంగా.
ఒకప్పుడు బాగున్నానన్న, ఇప్పుడు అమ్మాయికి ఎడిక్ట్ అయిపోయానన్న, ఆ అమ్మాయి ఎడిక్షన్ బయటికి రాలేకపోతానన్న. 12 ఫోన్ చేశాడు, నన్ను నిద్రపోనేలే, ఆ అబ్బాయి నిద్రపోవట్లే. అన్న ఆ అబ్బాయి ఏడుస్తుంది, నాకు బాధ వేస్తుంది, చాలా బాధ. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈమె ఆ ప్రవక్త అది అంటాడు, ఆయన కూసు దేశేసుడు తన రంగును మార్చుకుంటాడా? చిరుతపులి తన మచ్చను మార్చుకుంటుందా? మార్చుకోలేదు కదా. మరి ఎలా ఇశ్రాయేలు ప్రజలు మేలు చేయడానికి అలవాటు అవుతుందో చెప్పు. అవుతుందా? వాళ్ళ వల్ల అవుతుందా? కాదు. అయితే ఇప్పుడు వాళ్ళు పాపంలో పడిపోకుండా జాగ్రత్తమైన హేయమైన క్రియలు చేయకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఒక్క వచ్చిన చదివి ముందుకు వెళ్ళిపోతాను, వివరిస్తాను కథలాగా, ఓకేనా? ఇప్పుడు 27 చూడండి. నీ వ్యభిచారమును, నీ సకలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. పొలములోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. ఈ పదం ఇంపార్టెంట్. పొలములోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. ఈ లైన్ మళ్ళా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాడు? పొలములోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, ఇది కూడా ఇంపార్టెంట్, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననున్నవు. యెరూషలేమా, నిన్ను నీవు పవిత్రపరచుకొననున్నవు. ఇంకెంతకాలము ఇలాగూ జరుగును? ఇది విషయం. యెరూషలేమా, నిన్ను నువ్వు పవిత్రపరచుకుంటావా? పరచుకో. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుని లాస్ట్ పడతా. ఇప్పుడు కథలా చెప్తా అన్న. ఇప్పుడు బి కేటగిరీకి పవిత్రపరచుకోలేనటువంటి వ్యక్తులు పవిత్రపరచుకోవాలంటే ఎలా అన్న? ఇప్పుడు మ్యాటర్లోకి ఎండిపోతాం, ఓకేనా? ఇప్పుడు మ్యాటర్లోకి ఎండిపోతాం. ఇప్పుడు ఎలా పవిత్రపరచుకోవాలో మీకు అర్థం అవ్వాలంటే యెజబేలు గురించి అర్థం అవ్వాలి. యెజబేలుకు పాపాన్ని జయించడానికి ఏంటన్న సంబంధం అంటారేమో, చాలా సంబంధం ఉంది. యెజబేలు గురించి ఎక్కడో రాజుల చరిత్రలో దినవృత్తాంత గ్రంథంలో ఉన్న యెజబేలు గురించి ప్రకటన గ్రంథంలో సంఘంతో పోలుస్తాడు. యెజబేలు గురించి కథలా చెప్తా, చాలా చెప్తాడు. ఎక్కడ ఉంటుంది బైబిల్లో కూడా మీకు రెఫరెన్స్ కూడా చూపిస్తా. యెజబేలు ఎవరన్నా, యెజబేలు ఎక్కడ జరిగింది, అసలు ఏంటి అంటే, యెజబేలు గురించి అర్థం అవ్వాలంటే ముందు మీకు రాజ్యం గురించి అర్థం అవ్వాలి. భయపడకండి, నేను కొన్ని చూపిస్తాను, ఓకేనా? చూపిస్తాను, మీకు ఏమర్థమైంది చెప్పండి, ఓకేనా? చూపిస్తాను, ఓకేనా? ఇది ఏమన్నా చెప్తారా? ఆంధ్రప్రదేశ్, ఓకే, ఎస్, ఇది ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు పరిపాలిస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండేది, రైట్? నా పాపాన్ని జయించడానికి దీనికి ఏమైనా సంబంధం ఉన్నా ఈ కథలా చెప్తా, మీకు అర్థమైన అనుకో చెప్తాను, ఇదంతా చాలా చదువుతానండి, ఓకేనా? రైట్, ఇది ఆంధ్రప్రదేశ్. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా ఇడిపోయింది, ఓకేనా? ఇప్పుడు చాలా చదువుతాండి. ఇది ఎలా ఇడిపోయింది, ఎప్పుడు ఇడిపోయింది? ఇంచుమించు 2012, 13, 14 ఆ టైంలో విడిపోయింది, రైట్? ఇప్పుడు ఇది ఇజ్రాయిల్ దేశం. ఇజ్రాయిల్, జూడా కనపడుతుందా మీకు? మ్యాప్లో కనపడుతుందా? ఈ రెండు ఒకప్పుడు కలిసి ఉండేవి. తర్వాత ఏమైపోయిందంటే రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఇస్రాయేలు, యూదా అని ఇట్లా రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఎందుకు ముక్కలు అయిపోయిందంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే 2 ముక్కలు అయిపోయిందో, తెలంగాణ ఇటు ఆంధ్ర అని ఇస్రాయేలు దేశంలో 2 ముక్కలు అయిపోయింది. ఎప్పుడు ముక్కలు అయిపోయిందని అంటే సౌలు గుర్తున్నాడా? సౌలు, దావీదు, సొలొమోను వీళ్ళు ముగ్గురు పరిపాలిస్తున్నప్పుడు ఇస్రాయేల్ దేశం అంతా కలిసి ఉండేది. సౌలు, దావీదు, సొలొమోను వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు పరిపాలిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా కలిసి ఉండేదో అలా కలిసి ఉండేది ఇజ్రాయెల్ దేశం అంతా, 12 గోత్రాలు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత రోషయ్య గారు వచ్చి తర్వాత రాష్ట్రం విడిపోయింది కదా, తెలంగాణ ఇటు ఆంధ్ర. అలా సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము వచ్చాడు. రెహబాము, యెరోబాము వీళ్ళ టైంలో దేశం 2 ముక్కలు అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఇదంతా అర్థమవుతే కథలా ఉంటుంది. చెప్తా చూడండి, మీకు నేను చూపిస్తాను కూడా, ఓకేనా? డోంట్ వరీ, ఓకే? ఇప్పుడు నీకు కనపడుతుందా? రైట్? ఇతడు సౌలు, సూపర్. ఇతడు సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోన్. వీళ్ళ ముగ్గురు కాలంలో ఇందాక నేను చూపించానే దేశం అలా కలిసి ఉండేది. తర్వాత ఏమైందంటే సొలొమోను కొడుకు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సొలొమోను కొడుకు కనపడుతుందా? నేను మ్యాప్ గీస్తున్నా. సొలొమోను కొడుకు రెహబాము. ఇటు రెహబాము, ఇటు యెరోబాము అనుకోండి కాసేపు. ఈ రెహబాము ఏపీని పరిపాలిస్తున్నాడు, ఏపీ, ఓకేనా? ఈ యెరోబాము తెలంగాణ పరిపాలిస్తున్నాడు, ఓకేనా? కథలా ఉన్నాడు. తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న ఫీల్ అవ్వకంటే మీకు అర్థమయ్యే దానికోసం చెప్తున్నా, ఓకేనా? రైట్, కథలా చెప్తున్నా, ఓకే? ఇప్పుడు ఆంధ్ర మనకి ఎట్టిడిపోయిందో అలా ఇశ్రాయేలు దేశం 2 ముక్కలు అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఇటుపక్క ఏపీ, ఈ ఏపీని పరిపాలిస్తున్నది ఎవరంటే దావీదు వంశం. ఒక నిమిషం, ఈ ఏపీని పరిపాలిస్తున్నది దావీదు వంశం, ఓకేనా? దావీదు వంశం. ఈ తెలంగాణ పరిపాలిస్తున్నది ఎవరంటే ఇశ్రాయేలు. రకరకాల గోత్రాలు మారుతారు, ఇది మాత్రం దావీదు వంశం పరిపాలిస్తుంటుంది. ఇప్పుడు చాలా అవుతారండి, ఓకేనా? రైట్. ఇప్పుడు ఏపీ, ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా ఏపీ, రైట్? ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా ఏపీ, ఈ ఎల్లో కలర్లో ఉన్నదంతా తెలంగాణ లేదా ఇశ్రాయేలు, 10 గోత్రాలు. దీన్ని యూదా రాజ్యం అంటారు, దీన్ని
యూదా రాజ్యం అంటారు, దీన్ని ఇశ్రాయేలు రాజ్యం అంటారు. ఇప్పుడు రెహబాము తర్వాత అబియా పరిపాలించాడు, ఆసా పరిపాలించాడు. ఇటుపక్క యెరోబాము తర్వాత నాదాబు, బయాసా, ఏలా, జిమ్రీ, తిబ్ని, ఓమ్రి. ఓకేనా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ మనకు మెయిన్ క్యారెక్టర్ వస్తారు ఎవరంటే ఇది యెహోషాపాతు. కనపడుతుందా? ఇది మన మెయిన్ క్యారెక్టర్ యెహోషాపాతు. ఆ తర్వాత ఆహాబు, యెజబేలు. కనపడిందా? ఇప్పుడు మనకు యెజబేలు గురించి చదవాలి. ఇప్పుడు నా ప్రశ్న, యెజబేలు తెలంగాణనా ఏపీనా? తెలంగాణనా ఏపీనా? అర్థమైందా? దయచేసి తెలంగాణలో తప్పుగా అనుకోకుండా మీకు అర్థమైందని కోసం చెప్తున్నాను. కేవలం అంటే ఈ ఉత్తర రాజ్యం ఏదైతే ఇందాక నేను చూపించానో ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తుంది. వెరీ గుడ్ తెలంగాణ కొంతమంది కామెంట్ పెట్టారు. సూపర్. అంటే ఉత్తర రాజ్యం ఏదైతే ఉందో 10 గోత్రాలు. ఎస్, తెలంగాణకి సూపర్. ఎస్, సూపర్. అయితే మీరు వింటున్నారు బాగా, సూపర్. సో ఇప్పుడు చాలా అవుతారండి. ఇలా యెజబేలు ఏ ప్రాంతానికి? ఈ తెలంగాణ అంటే ఒక్క నిమిషం, ఇదో ఈ దీనికి ఒక్క నిమిషం. ఎస్, ఈ తెలంగాణ అంటే ఇదో ఇలా ఇజ్రాయెల్ దేశానికి. ఇక్కడ కనిపిస్తున్నాడు కింగ్ ఆహాబు. ఈ ఆహాబు భార్య యెజబేలు. ఇక్కడ యెహోషాపాతు అంటే యెహోషాపాతు దక్షిణాన రాజు. అంటే ఒక్క ముక్కలు అర్థం చేసుకోండి. ఉత్తరాన ఆహాబు ఉన్నాడు, దక్షిణాన యెహోషాపాతు ఉన్నాడు. ఓకేనా, ఉత్తరాన ఆహాబు ఉన్నాడు, దక్షిణాన యెహోషాపాతు ఉన్నాడు. ఉత్తరాన యెజబేలు రాజ్యాన్ని పరిపాలిస్తుంది, దక్షిణాన యెహోషాపాతు ఉన్నాడు. ఇప్పుడు నేను కథలా చెప్తాను. ఓకేనా, ఉత్తరం దక్షిణం. సూపర్. ఇప్పుడు ఉత్తరాన ఆహాబు పెళ్లి చేసుకున్నాడు. ఎవరినంటే యెజబేలు ఎవరన్నా ఇంతకంటే అద్భుతమైన విషయం చెప్తాను, చాలా చెప్తానండి. యెజబేలు ఇశ్రాయేల్ గోత్రానికి చెందింది కాదు. ఏ గోత్రానికి చెందింది? యెజబేలు అనే అమ్మాయిది కూడా ఇజ్రాయేల్ దేశం కాదు, యూదా దేశం కాదు, ఇశ్రాయేల్ 10 గోత్రాలకు సంబంధించిందే కాదు. ఎవరు యెజబేలు ఎవరంటే ఒక మాట చదివించిన తర్వాత వెళ్ళిపోదాం వాక్యంలోకి. ఓకేనా, ఆ తర్వాత మొదటి రాజుల గ్రంథం 29వ వచనం నేను చూపిస్తాను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఓమ్రి కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై సోమ్రేనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఎవరు? ఆహాబు ఏలేడంట. ఓమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఇక్కడ ఒక లైన్ గమనించారా? ఓమ్రి 30 వచనం ఓమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంత యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. అంటే ఆహాబు అనేవాడు అంతకుముందు పూర్వీకులు ఉన్నారే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, న్యాయాధిపతులు, 1 సమూయేలు, 2 సమూయేలు, సౌలు, వీళ్ళందరికంటే భయంకరమైన పాపం చేశాడంట ఆహాబు. ఏం చేశాడు ఆహాబు? అంత భయంకరమైన పాపం ఏంటంటే ఇప్పుడు కింద వివరిస్తాడు. చూడండి, కింద వివరిస్తాడు. చూడండి ఏంటి ఆ పాపము. చూడండి, నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుట స్వల్ప సంగతి అనుకొని అంటే దాని అర్థం ఏమని? వాడు చేసింది పాపం అయితే అది చిన్న విషయం రా పాపము. ఇప్పుడు చూడండి, అతడు సీదోనీయులకు రాజైన యెత్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. సోమ్రేనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. తర్వాత మరియు ఆహాబు దేవతాస్తంభము నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలులైన దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. కుమారుడైన ఆహాబు భయంకరమైన పాపం చేశాడంట. అది ఎలాంటి పాపం అంటే వాళ్ళ పూర్వీకులు ఎవ్వడు చేయలేదంట. అంత భయంకరమైన పాపం చేశాడంట. ఏంటంత భయంకరం పాపం అంటే వివరించాడు. యెత్బయలు కుమార్తె అయిన యెజబేలును పెళ్లి చేసుకున్నాడు అని. ఎవరిని యెజబేలు అంటే సీదోను ప్రాంతానికి చెందింది. సీదోను ప్రాంతం అనేది ఇశ్రాయేలుకు పక్కన భాగం ఉంటుంది. ఒక్క నిమిషం మ్యాప్ మేము చూస్తాను. మ్యాప్ అంటే చూపిస్తాను. ఎస్, ఇప్పుడు కనపడుతుంది చూడండి. నా లేజర్ పాయింట్ కనపడుతుందా? నా లేజర్ సూపర్, లేజర్ కనపడుతుందా? రైట్, ఇది ఇజ్రాయెల్. దీనికి ఆహాబు రాజు, దీనికి యెహోషాపాతు రాజు. అయితే ఇక్కడ ఉంటుంది సీదోనియుల ప్రాంతం. ఇదంతా సముద్రం. ఈ సీదోను ప్రాంతం అనేది బాగా ఫేమస్ అనమాట. తూరు సీదోను అని మీకు గుర్తుందా? సొలొమోను మందిరం కట్టేటప్పుడు మందిరానికి కావాల్సిన చెక్కలు, మ్రాణులు అవన్నీ తూరు ప్రాంతం నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి వస్తాయి. ఎందుకు అక్కడి నుంచి వస్తాయంటే అక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండే ప్లేస్. ఇంకోటి ఏంటంటే సముద్రం ఒడ్డున రహదారి బాగుంటుంది కాబట్టి ఇక్కడ తూరు సీదోను ప్రాంతం ఎక్కువ ఉండేది. ఈ సీదోను ప్రాంతానికి చెందినవాడే యెత్బయలు. ఈ యెత్బయలు కూతురే యెజబేలు. కథ చెప్తా.
బైబిల్లో లేదు కానీ కొన్ని చరిత్ర గ్రంథాలు ఏముంటుందంటే యెజ్బయలు అంటే యెజబెలు వాళ్ళ నాన్న ఒక యాజకుడు. దేనికి యాజకుడు? బయలునకు యాజకుడు. దాన్ని బయలు దేవత అంటారు. ఈ బయలు దేవతకు యాజకుడు అంటే పూజారి. ఎవరు? యెజబెలు వాళ్ళ నాన్న. చిన్నతనంలోనే వాళ్ళ నాన్న యాజకుడు పూజ చేసేవాడు బయలు దేవత దగ్గర. అయితే పూజా కార్యక్రమం చేస్తూ కాలం మారిన తర్వాత సీదోను ప్రాంతాన్ని పరిపాలించే రాజును యెజబెలు వాళ్ళ నాన్న అంటే యెజ్బయలు చంపేసి ఇతడు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత అంటే యెజబెలు వాళ్ళ నాన్న రాజు అయిన తర్వాత యెజబెలు అప్పుడు చిన్న పాప అంటే అమ్మాయి, చిన్న అమ్మాయి. ఇప్పుడు నాన్న రాజు, పైగా నాన్న యాజకుడు అంటే పూజారి కూడా. ఈ యెజ్బయలు బయలు దేవత పూజారి. ఈ పూజ ఎలా చేసేవాళ్ళు తెలుసా? భయంకరమైన పాపముతో, భయంకరమైన విచ్చలవిడి తత్వంతో పాపం పూజ చేసేవాళ్ళు. మీకు అర్థం కోసం చెప్తా, అది నేను చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుంది అనేది. ఇంకనా ఇక్కడ కనపడుతుంది సరే, కనపడుతుంది మ్యాప్. సూపర్. ఇతడు బయలుదేవత అంటే బాలుదేవత బయలుదేవత అంటాడు. ఇలా ఉంటాడు బయలుదేవత. బయలుదేవతకు గొప్పతనం ఏంటంటే అంటే వాళ్ళ పురాణంలో వాళ్ళు ఉన్నటువంటి చెప్తున్నారు. బయలుదేవతను ఎందుకు ఆరాధిస్తారంటే ఈ బయలుదేవత ఉరుములకు, వర్షానికి, ఆకాశానికి దేవుడు అనమాట. ఎవరు? బయలుదేవత. ఇలా బయలుదేవతకు బలులు అర్పించేవాళ్ళు. చిన్నపిల్లలు అంటారే, చిన్నపిల్లలు పసిపిల్లలను కూడా బలి అర్పించేవాళ్ళు. చిన్నపిల్లలను బలి అర్పించేవాళ్ళు, పసిపిల్లలను బలి అర్పించేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఈ బాలుదేవత యొక్క భార్య ఎవరంటే ఆషేరా. ఇప్పుడు మీకు కనపడుతుంది సరే ఆషేర పని ఏంటంటే ఈమె భూమాత అంటే మన భాష చెప్తున్నా సుమా, అంటే ఏమంటారు పంట పొలాలు ఇచ్చేటువంటి, పైరు పంటలు ఇచ్చేటువంటి దేవత. ఇప్పుడు బాలెవరు? ఆకాశదేవుడు. భూమి ఎవరు? ఆషేరా. అంటే ఆకాశంలో ఉన్నటువంటి వర్షం కింద పడితే పంట పండుతుంది. అంటే వీళ్ళిద్దరు కలవాలా? ఎవరిద్దరు కలవాలా? బయలు ఆషేరా వీళ్ళిద్దరు కలిస్తే పంట వస్తుంది, మనం సస్యశ్యామలంగా బతకచ్చు అనేది చరిత్ర. అంటే వీళ్ళిద్దరు కలవడానికి ఏం చేసేవాళ్ళు తెలుసా? బలులు ఇచ్చేవాళ్ళు, చిన్నపిల్లలు బలిచ్చేవాళ్ళు, మందిరంలో దేవాలయంలో నగ్నంగా డ్యాన్స్ వేసేవాళ్ళు, నగ్నంగా వ్యభిచారం చేసేవాళ్ళు. కథ చెప్పట్లా, చరిత్ర చెప్తున్నా అన్న. నేను నమ్మము అన్నా, నువ్వు కథలు చెప్పొద్దన్నా. నిజం నమ్మము అంటే నిజం చెప్తున్నాను. దీనే విషయాన్ని ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు రాయించి పెడతాడు. ఇర్మియా గ్రంథంలో వాళ్ళు ఆషేరాకు బయలునకు మందిరాలు కట్టి ఎంత భయంకరంగా పాపం చేస్తున్నారో నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను అని అంటాడు. ఎవరు? దేవాది దేవుడు. అద్భుతమైన మాట్లాడాడు. ఆ మాట చూపించమాటరా. ఇర్మియా గ్రంథం 19:5 చదువుతున్నాను, చూడండి. ఓకే, చూడండి. నేను విధింపనిదియు సెలవీయనిదియు, చూడండి, నేను విధింపనిదియు సెలవీయనిదియు, తర్వాత నా మనస్సునకు తోచనిదియునైనా ఆచారములను నాచరించిరి. ఏంటంటే అది నా మనసునకు తోచనిదినైన ఆచారమును నాచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. రైట్. ఇక్కడ నా మనసునకు తోచనిదియునైన ఆచారములు అనే పదం ఉందే. నా మనసునకు తోచనిదినైన ఆచారములు. ఏంటి ఆచారాలు అంటే ఇప్పుడు జనరల్గా మీరు హిందువులు గుడికి వెళ్ళారు, ఒక టెంకాయ, ఒక ఊదికడ్డి తీసుకెళ్తారు పూజ చేయడానికి. ఒకవేళ ముస్లిం అనుకోండి, వాళ్ళు కొన్ని పదార్థాలు తీసుకెళ్తారు, లేదా వాళ్ళు తీసుకుని నాకు తెలియదు. రోమన్ క్యాథలిక్ వాళ్ళైతే కొవ్వొత్తులు, టెంకాయలు తీసుకెళ్తారు. కొన్ని గుళ్ళ దగ్గర అయితే ముడుగులు కట్టడానికి రకరకాల పదార్థాలు వాడతారు. ఒకవేళ మీరు బయలుదేవత దగ్గరికి వెళ్ళారనుకో, బయలుదేవత దేవాలయంలో పాపం చేయడానికి మనుషులు ఉంటారు అక్కడ. అంటే అక్కడ మందిరంలో పాపం చేస్తే, వ్యభిచారం చేస్తే పైన ఉన్నటువంటి బయలు, కింద ఉన్నటువంటి ఆచార్య దేవత కలిసినట్టు అనమాట. వీళ్ళు కింద పాపం అంటే ఈ ఇద్దరు దేవతలు వాళ్ళ మందిరంలోకి వెళ్ళి వాయు వరస లేకుండా పాపం చేస్తే అది సంతోషించి దేవుడు కనికరిస్తారనేది వాళ్ళ పురాణ నమ్మకం. ఇదంతా ఏం చెప్పని తెలుసా? ఇలా యెజబెలు, సీదోను ప్రాంతానికి చెందినటువంటి యెజబెలు ఇశ్రాయేలు దేశానికి వస్తూ తనతో పాటు 400 మంది బయలుదేవత, 450 మంది ఆషేరా, ఇంచుమించు 850 మంది ఎక్కడి నుంచి సీదోను దేశం నుంచి పట్టుకొచ్చింది. ఎక్కడికి? ఇశ్రాయేలు దేశంలో. ఈ 850 మంది ప్లస్ యెజబెలు వీళ్ళందరూ కలుసుకొని ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 10 గోత్రాల ప్రజలను పాపములో నాశనం చేశారు. భయంకరమైన పాపములో వ్యభిచారంలో వెళ్తారు. ఇప్పుడు ఒక మాట చెప్తా. పరిశుద్ధత, పవిత్రత గురించి బోధిస్తున్నప్పుడు ఏలియా గుర్తున్నాడా? ఏలియా ఆకాశం చూసి అగ్ని దిగి రావడము, సవాల్ విసిరడము గుర్తుందా? ఎందుకు ఇలా సవాల్ విసిరడంటే వీళ్ళు వ్యభిచారంతో 10 గోత్రాల ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను పాపములో దింపుతున్నారు. ఇప్పుడు ఉదాహరణ కాసేపు ఊహించుకోండి, నేను చెప్పింది కాసేపు బుర్రలో ఊహించుకోండి. ఇప్పుడు మీకు పిల్లలు ఉండవు. ఇప్పుడు మనం అందరం ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాం అనుకోండి. కాసేపు మనం అందరం ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాం.
ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం. రాజుగారిని కలవడానికి వెళ్ళాలి. ఏదో గొడవ వచ్చింది, నాకు నీకు గొడవ వచ్చింది, రాజుగారిని కలవలేదు. వెళ్ళిన తర్వాత రాజుగారి కోట ముందర, రాజుగారి కోట పక్కన ఆయుషైర దేవత, బయలు దేవత విగ్రహాలు ఉన్నాయి. ఆ మందిరంలో పాపిష్టి కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనలో 10 మంది వెళ్ళామని కాదు, అది చూసినప్పుడు మన తాట అక్కడ తిరుగుతుందా లేదా? తిరిగినప్పుడు చూస్తామా లేదా? అరే ఇక్కడ ఎంత బలి తిరుగుతుందో, ఇక్కడ ఎంత బలి ఉందో, ఇక్కడ ఎంత ఇచ్చలు తిరుగుతున్నారు అని చూసి 10 మందిలో 5 మంది అన్న వెళ్తారా వెళ్ళరా? పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని పాటించాల్సిన దేవుని ప్రజలు అక్కడికి వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు. వెళ్ళి పాపాన్ని జుర్రుకుంటారు. అలా జుర్రుకొని పాపంలో రుచిలో పడతారు. పడి దేవుని శోధనకు లేదా దేవుని శిక్షకు పాత్రలవుతారు. అలా ప్రజలందరినీ యెజబేలు అన్న ఒక్క స్త్రీ భర్త అయినటువంటి ఆహాబును లోపరుచుకున్నది. 10 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు లోపరుచుకున్నది. మొత్తం దేశం అంతా పాపంతో పాకిపోయింది. అందుకే నేను చెప్పాను, ఎందుకు దేవుడు వారి పూర్వీకుల కంటే భయంకరమైన పాపంతో పోల్చాడంటే, ఆషేరాకు దేవతలకు మందిరాలు కట్టారు. ఆ మందిరంలో పూజా కార్యక్రమం ఎలా ఉంటాయి చెప్పాను మీకు, ఇలా ఉంటుంది అన్న. ఇప్పుడు దాకా చరిత్ర బాగా చెప్పావన్నా, సూపర్. ఇప్పుడు పాపాన్ని జయించడానికి సంబంధం ఏంటి? అసలైన విషయానికి వస్తా. ఇప్పుడు అసలైన విషయానికి వస్తాను. ఇలా దేశంలో చుట్టూ ప్రపంచమంతా పాపంతో ఉంటే, అలాంటి పాపిష్టికరమైనటువంటి ప్రాంతంలో నువ్వు ఉంటే పడతావా? నువ్వు ఉంటే పడతావా? మీరేమో నాకు తెలియదు, కానీ నేనుంటే డెఫినెట్గా పడతా. ఎందుకంటారా? అది పవిత్ర కార్యం. ఇంకా అర్థమవుతుందా? అది పాపం కాదు. ఎందుకు తెలుసా? మందిరంలో మనం దేవాదేవతలను సంతోషపడుతున్నాం. ఎందుకు మాడిపోయానంటే, నేను బెంగళూరులో గ్రాఫింగ్ చేశాను. నీకు గనక గర్ల్ ఫ్రెండ్ లేదనుకో, కింది నుంచి పై వరకు చూస్తారు వాళ్ళు. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదనుకో, కింది నుంచి పై వరకు నీకేమైనా తేడానా, లేదంటే నీకు పడలేదా? నిజం. ఇప్పుడు హైదరాబాద్లో, బెంగళూరులో, పెద్ద పెద్ద సిటీల్లో నీకు గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా, నీకు బాయ్ ఫ్రెండ్ లేకపోయినా, నువ్వు టయానికి వాళ్ళతో పాటు పబ్బులకి వెళ్ళకపోయినా, తిరగకపోయినా ఇచ్చిత్రంగా చూస్తారు. నేను చాలా ఇచ్చిత్రంగా చూస్తారు, అవమానిస్తారు, లేదంటే చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడతారు. నువ్వు పెద్ద భక్తి పడులే, దిగొచ్చినావు లేదు, రకరకాల మాట్లాడతారు. వాళ్ళతో పాటు కలిసి తిరిగామనుకో, వాళ్ళు ఏం బ్యాగ్ ఫీల్ అవుతారు. నిజం చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. ఇలా చుట్టూ దేశమంతా పాపంతో ఉంటే తనకు పాపాన్ని అంటుకోకుండా కాపాడుకున్నాడు ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి? అది చెప్పడానికి ఇది వచ్చా. అతడు తీసుకున్న తీర్మానాలేంటి, నిర్ణయాలేంటి? ఇప్పుడు ఎగ్జాక్ట్ యెజబెల్ చరిత్రని చెప్పాను తెలుసా? మన చుట్టూ యెజబెల్ కంటే దారుణమైన పరిస్థితులు అవుతాయి. ఎందుకంటే అంటారా, ఇప్పట్లో లివింగ్ రిలేషన్షిప్ అనేది సర్వసాధారణం. పెద్ద పెద్ద సిటీలో లివింగ్ రిలేషన్షిప్ అనేది జనరల్ థింగ్. ఒకవేళ మీరు బయటికి వెళ్ళి మూవీస్లో కానీ, బయట కానీ, పరిస్థితుల్లో కానీ ఏం జరిగినా చాలా విచిత్రంగా చూస్తారు. నీకు తాగుడు అలవాటు లేకపోయినా, లేదా ఇలాంటి సొసైటీలో, బెంగళూరు పెద్ద పెద్ద సిటీలలో పాపం చేయకపోయినా, సిగరెట్ అలవాటు లేకపోయినా విచిత్రంగా ఏదో వింతగా చూస్తాను నేను. అలాంటప్పుడు నీకు బాధ వేస్తుంది, అరే ఏంట్రా పరిస్థితి అని. ఎందుకంటే నేను ఫేస్ చేసి అలాంటి హైదరాబాద్లో పెద్ద పెద్ద సిటీలో కామన్ ఇవంతా. అలాంటి చోట నువ్వు ఉంటే పాప చేయకుండా ఎలా కాపాడుకుంటావు? అలాగే ఎందుకు ఈ మాట అయిపోయానంటే, యెజబెలును దేవుడు ఎందుకు సంఘంలో పోల్చాడు గుర్తుందా మీకు? ప్రకటన గ్రంథంలో. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి యెజబెలు ఇశ్రాయేలు దేశానికి వచ్చి దేశాన్ని మొత్తం పాడు చేసింది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి లోకం మనల్ని పాడు చేస్తుంది. మనల్ని పాడు చేయాలని, నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు నువ్వు పాపాన్ని జయించాలా? ఎలా జయిస్తావు? అది పవిత్ర కార్యం. ఏం చేస్తావు? ఇప్పుడు అందులో ఒక వ్యక్తి, ఎవరా వ్యక్తి, ఏం చేశాడు? ఆ రాజ్యంలోనే యెజబెలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడే, ఉత్తరాన యెజబెలు అంటే తెలంగాణలో యెజబెలు ఉంది, కింద ఆంధ్రాలో ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు. ఆ వ్యక్తి యెజబెలు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 2వ వృత్తాంతం గ్రంథం నేను చూపిస్తాను. ఇప్పుడు మ్యాటర్లకు వెళ్ళిపోతాను. రెండవ వృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం చూడాలి, 1వ వచనం, రైట్? చూద్దాం. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై, చూడండి అద్భుతమైన మాట. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై తన మీదికి రాకుండా తన రాజ్యమును, ఎవరు రాకుండా? యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటినీ సైన్యములను ఉంచి యూదా దేశమందు తన తండ్రి అయిన ఆసా పట్టుకుని ఎఫ్రాయిము పట్టణం వంటి కావలిగా బలమును ఉంచెను. యెహోవా అతనికి తోడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గమందు నడుచుచు, 4వ వచనం, బయలు దేవతను ఆశ్రయింపక, దట్స్ అ మెయిన్ ఇంపార్టెంట్, బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను, ఇది ప్రాముఖ్యమైనది. ఇది చెప్పడానికి ఇంత వచ్చా, ఇంత చరిత్ర చెప్పడానికి కారణం తెలుసా? ఇది హైలైట్ మాట. ఎవరైనా యెహోషాపాతు ఊహించుకోండి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, రాజు అయ్యాడు. ఉత్తరాన యెజబెల్ పరిపాలిస్తుంది, లేదా ఆహాబు పరిపాలిస్తాడు. ఉత్తరాన ఉన్నటువంటి బయలుదేవత ఆచారాలు, పాపము, వ్యభిచారం భయంకరంగా జరుగుతున్నాయి. ఇతడు రాజయ్యాడు.
రాజు అయిన తర్వాత ఎంతో కొంత అక్కడ పాపం ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువ ఆకర్షితులు అవుతారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఒక క్రిస్టియన్ మెసేజ్ చూడండి, 1 మిలియన్ 10 మిలియన్ దాటి నా ఒకటి చూపండి. మన తెలుగులో ఒక ప్రసంగికుడు 10 మిలియన్ 20 మిలియన్ చూపిండి, ఒక 20 చూపిండి నాకు చూడండి, చూపించండి. ఈడి దాకా బట్టలు వేసుకుని ఒక అమ్మాయి డ్యాన్స్ చేసి ఉంటుంది. అది ప్రైవేట్ సాంగ్ కావచ్చు, ఇంకో సాంగ్ కావచ్చు. 100, 400, 500 మిలియన్స్ వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి. 500, 800 మిలియన్స్కి వెళ్ళిన బిలియన్స్లో ఉన్నాయి. చెప్పండి, దేన్ని ఎక్కువ చూస్తారు? దేన్ని ఎక్కువ చూస్తారు? ప్రజలు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? పాపానికే. ఇమాజిన్ చేసుకోండి, యెహోషాపాతు రాజు అయినప్పుడు ఉత్తరాన పాపం జరుగుతుంటే పాపానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారా, పరిశుద్ధతకు ఎక్కువ అట్రాక్ట్ అవుతారా? సమాజం పాపానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. కానీ యెహోషాపాతు రాజు అయితే ఇశ్రాయేలు వారి చర్యలను, ఇప్పుడు హైలైట్ మాట చూద్దాం, ఓకేనా? చదువు ఏమంటుంది? బయలుదేవతను ఆశ్రయింపక, 4వ వచనం, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఇది అద్భుతమైన. ఎవరి ఆజ్ఞ అనుసరించాడు? దేవుని ఆజ్ఞలు కట్టడం అనుసరించాడు. ఎలా అనుసరించగలడు అన్న ఉత్తరాన పాపం జరుగుతుంది. బయలు చర్యలను అని ప్రత్యేకంగా రాయడానికి కారణం తెలుసా? అప్పుడు ఉత్తరాన భయంకర పాపం జరుగుతుంది. విచ్చలవిడిగా చెరిగిపోతున్నప్పుడు యెహోషాపాతు తీసుకున్నటువంటి ప్రాముఖ్యమైన నిర్ణయాలు తన చుట్టూ కంచేసుకున్నాడు. ఇందా చెప్పా, ఒక నిమిషం మ్యాప్ చూపిస్తాను. కనిపిస్తుందా? ఆహాబు పైన ఆహాబు పరిపాలిస్తున్నాడు, కింద యూదా. ఓకేనా? పైన ఆహాబు, కింద యూదా. ఇక్కడ తన చుట్టూ అంటే వారి చర్యలు అంటుకోకుండా తన రాజ్యం చుట్టూ కంచె వేసుకున్నాడు. ఎవరి చర్యలు? ఈ ఉత్తరాన ఉన్నటువంటి చర్యలు. ఈ ఉత్తరాన ప్రజలు వాడు చేసేటువంటి పాపము తన ప్రజలకు రాకుండా. ఇతడెవరు? యెహోషాపాతు. రైట్, కొంచెం ఎక్కించాను. రైట్, ఇదో ఈ యెహోషాపాతు తన రాజ్యాన్ని తను కాపాడుకుంటున్నాడు. ఈ ఆహాబు ఎవడు? యెజబెలును తీసుకొని వచ్చి రాజ్యం అంతా పాపంతోంది. ఈ పాపపిష్టి క్రియలు తనకు తన రాజ్యానికి రాకుండా చుట్టూ కంచె వేసుకున్నాడు. మొట్టమొదటిది ఏ కేటగిరీ ఉన్నవాళ్ళు? ఇందా చెప్పాను కదా, ఏ కేటగిరీలో మేము ఉన్నామన్నా, బి కేటగిరీలో ఉన్నామన్నా. బి కేటగిరీ గురించి మాట్లాడతా. ఏ కేటగిరీలో మేము ఉన్నాం, పాపంలో పడుకోకుండా ఉండాలి అంటే, ఇంకా పాపంలో పడుకోకుండా ఉండాలి అంటే మీ చుట్టూ కంచె వేసుకోవాలి. రిమెంబర్, మీ చుట్టూ కంచె వేసుకోవాలి. నీ చుట్టూ నువ్వు కంచె వేసుకోకపోతే కనుక పాపంలో పడిపోతావు. ఎవరైతే తన చుట్టూ కంచె వేసుకుంటారో, నిందా చెప్పాడు, ఏ కేటగిరీ, బి కేటగిరీ. ఏ కేటగిరీ వాళ్ళు వాడాల్సిన మెడిసిన్, మీ చుట్టూ కంచె కాపుదల వేసుకోకపోతే పడిపోతారు. ఒక రిఫరెన్స్ ఇవ్వమంటారా? పరమగీతాల్లో మహాజ్ఞాని సొలొమోను ఒక మాట అంటాడు. పరమగీతాల్లో ఎలాంటి అమ్మాయిని, ఎలాంటి అబ్బాయిని దేవుడు ఇష్టపడతాడు, ఎలాంటి వ్యక్తులను దేవుడు ఇష్టపడతాడు అనే విషయం పరమగీతాలు 8వ అధ్యాయం చూపిస్తూ చూడండి. పరమగీతాలు 8వ అధ్యాయం. మాకొక చిన్న చెల్లెలు కలదు. ఓకేనా? మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము. ఓకేనా? పరమగీతాల్లో మహాజ్ఞాన సొలొమోను అంటాడు, ఏమంటే మాకు చెల్లి ఉంది, అది ఆ అమ్మాయి ఇంకా పెళ్లి వయసు రాదా, పెళ్లి వయసుకి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి విషయం ఏం చేయాలా? ఆ అమ్మాయికి ఏం చెప్పాలా? ఇప్పుడు మనం అందరం యవనస్తులు. అఫ్కోర్స్ నేను కూడా యవనస్తునే, ముసలి యవనస్తుమా. సో మీరందరూ వాక్యాన్ని వినడం వల్ల చాలా మంది, అఫ్కోర్స్ 100 మందిలో ఎక్కువ శాతం మంది యవనస్తులు. 150 మంది ఇప్పుడు ఉన్నారు. 155 మందిలో మీరందరూ యవనస్తులు అనుకోండి. ఒకవేళ 100 మంది యవనస్తులు ఉంటారు. మీకు పెళ్ళిడు వచ్చింది, ఏం చేస్తారు? ఒకవేళ మీ ఇంట్లో పెళ్ళిడు వచ్చినటువంటి సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఏం చెప్తారు? పెళ్ళిడు వచ్చినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏం చెప్తారు? ఇప్పుడు మహాజ్ఞాని సొలొమోను ఏమంటాడో చూద్దాం. ఓకేనా? చూడండి ఏమంటాడో. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకాను వయసు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము. చూడండి ఏమంటాడు. 9వ వచనం ఏం చేయాలో చెప్తున్నాడు. అది ప్రాకారము వంటిదాయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదము. అది కవాటముల వంటిదాయన, దేవదారు మ్రాణుతో దాని అడ్డుకట్టు వేదము. నేను ప్రాకారము వంటి దానినైతిని, నా కుశములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమం నొందిన దానినైతిని. మళ్ళా చెప్తున్నాను. అది ప్రాకారం వంటిదైనా మేము దానిపైన వెండి గోపురం కట్టేదము. అది కవాటముల వంటిదాయన అంటే అర్థమైంది తప్ప కథలా చెప్తాను. మన చుట్టూ ప్రాకారం ఉందనుకో, ప్రాకారపు గోడ ఉంది కదా, ఆ ప్రాకారపు గోడ ఒక్కసారి కడితే ఇంకా పడగొట్టలే తప్ప దాన్ని తెరవటం కానీ మోయటం కానీ ఉండదు. అంటే ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి యవ్వన కాలంలో పెళ్ళిడు వచ్చినప్పుడు తన జీవితాన్ని తన చుట్టూ కవాటంలా కాకుండా ప్రాకారంలా ఉండాలి. కవాటాలు అంటే నా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సైన్స్లో మాట ఉంటుంది. మన హృదయంలో అంటే మన గుండెకు కుడి దమనులు, ఎడమ దమనులు అని ఉండేవి. కవాటములు అని అంటారు వాటిని. అంటే బ్లడ్ మన సర్క్యులేట్ చేస్తున్నప్పుడల్లా తెరుచుకుంటాయి ఆటోమేటిక్గా, మళ్ళీ బ్లాక్ అవుతాయి, తెరుస్తాయి మళ్ళీ మూసాయి. అంటే ఇప్పుడు కొన్ని షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సెన్సార్ డోర్లు ఓపెన్ అవుతాయి, మళ్ళీ క్లోజ్ అవుతాయి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, మళ్ళీ క్లోజ్ అవుతాయి.
కొంతమంది అమ్మాయిలు లేదా కొంతమంది అబ్బాయిలు ఇలా కవాటాల్లో ఉంటారు. కవాటాల్లో అంటే ఎవరైనా అబ్బాయి వచ్చి మెసేజ్ పెట్టాడు అనుకో టింగుమని తిరుగుతారు, మళ్ళీ వస్తారు. అంటే అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ జీవితంలో ప్రాకారాల్లో ఉండరు, జోక్గా లేదంటే ఏమంటారు కవాటాల్లో ఉంటారు. ఎంతమంది అయినా మెసేజ్ పెట్టచ్చు, ఎంతమంది అయినా ప్రపోజ్ చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. అలా తెలుసుకుంటారు, అలా మూసుకుంటారు, తెలుసుకుంటారు, మూసుకుంటారు. ఇలా కవాటాల్లో ఉంటారు కొంతమంది. అలా కవాటాల్లో ఉన్నటువంటి అమ్మాయిలు నచ్చరట. ఎలా ఉండదు తెలుసా? ప్రాకారం లాగా. ప్రాకారం అంటే ఎవడు పడితే వాడితో మెసేజ్ చేయడం, ఎవరితో పడితే వాడితో మాట్లాడడం, ఎవరితో పడితే వాడితో బిహేవ్ చేయడం, ఎవరితో పడితే ఇలా ఉండడం కరెక్ట్ కాదు. నన్ను కొంతమంది అనేవారు, ఈవెన్ మా ఫ్రెండ్స్ కానీ లేదంటే బెంగళూరు కానీ ఇక్కడ కానీ ఏమంటారు అంటే, ఎందుకు సంజు, ఎందుకు తేజ్ నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడవు, ఎందుకు త్వరగా కలవవు, ఎందుకు ఎవరితో ఎక్కువగా మూవ్ ఆన్ అవ్వవు అని. ఏమవ్వాలి మూవ్ ఆన్ త్వరగా? నా జీవితంలో తీర్మానం చేస్తున్నా, ఒక ప్రాకారం లాగా నన్ను నేను ఉంచుకోవాలి, కవాటాల్లా ఉండకూడదు. ఎవరిని పడితే వారిని మన జీవితంలోకి ఆహ్వానించి, ఏ అబ్బాయిని పడితే అబ్బాయిని, ఏ అమ్మాయిని పడితే అమ్మాయిని. చూడండి ఒకవేళ అలా ఉంటే ఏమవుతుందో అర్థమైంది కదా. ప్రాకారము కవాటాలంటే అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఎవరు నచ్చుతారో చూడండి, దేవుడికి ఎవరు నచ్చుతారో చూడండి. చూడండి ఏమంటాం అది చూడండి 9వ వచనం. అది ప్రాకారం వంటిదైనా మేము దానిపైన వెండి గోపురం కడతాం. ప్రాకారంలో ఉన్నామనుకో దేవుడు మన పైన ఏం కడతాడంట? వెండి గోపురాన్ని కడతాడంట. అది కవాటము వంటిదైనా దేవదారు మానుతో దానికి అడ్డు కట్టుదును. తర్వాత నేను ప్రాకారం వంటి దానినైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమం నొందిన దానినైతిని. ఎందువలన? ప్రాకారం వంటి దానినైతిని, నా కుచములు దుర్గము. కుచం అంటే కౌగిలించుకో, ఎవరితో పడితే వంటి కౌగిలించుకో, ఎవరితో పడితే కాకుండా నా ప్రాకారాలు దుర్గంగా ఉన్నాయి కాబట్టే అతని దృష్టికి నేను యోగ్యురాలైతేని. సో మై ఫ్రెండ్స్, యెహోషాపాతు తన రాజ్యంలోనికి పాపం రాకుండా ఏ కేటగిరీ ఉన్నవాళ్ళు మీరు మరింత పాపంలో పడిపోకుండా ఉండాలంటే మీ చుట్టూ కంచె వేసుకోవాలి. మర్చిపోకండి, యెహోషాపాతు తన చుట్టూ కంచె కాపుదలు వేసుకున్నాడు. ఎవరైతే కంచె వేసుకుంటారో వాళ్ళు జయిస్తారు. ఎవరైతే తమ చుట్టూ కంచె వేసుకుంటారో వాళ్ళు ఏ కేటగిరీ కింద పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉంటారు. యోషపు అదే కేటగిరీ, దానియేలు అదే కేటగిరీ, హానోకు అదే కేటగిరీ. దానియేలు కూడా పంచపక్ష పరమాణాలు తిను అంటే తన చుట్టూ కిరగేసుకున్నాడు. మేము తినకూడదు, మేము వెళ్ళకూడదు, మేము ఉండకూడదు. శద్రక్ మేషక్ అబేద్నెగో కంచె వేసుకో. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావా? ఇంతవరకు నేను ఏ అమ్మాయికి ఏ త్రాగుడుకు పర్లేదన్నా చాలా సంతోషం, ఐ అప్రిషియేట్ దట్. త్రాగుడులకు, వ్యభిచారానికి, లోక సవాసానికి దూరంగా నీ చుట్టూ కంచె వేసుకో. ఏమంటూ యెహోషాపాతు అదే చేశాడు. యెహోషాపాతు తన చుట్టూ కంచె వేసుకున్నాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. తర్వాత ముగిచేస్తున్నా, త్వరగా వెళ్ళిపోదాం. ఆ తర్వాత యెహోషాపాతు తర్వాత ఏం జరిగింది? తన చుట్టూ కంచె వేసుకున్నాడు. ఆ తర్వాత మరలా ఏం జరిగింది? 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం. అతనికి సహాయుడై ఉండగా 3వ వచనం, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినంలో నడుచుచు బయలు దేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యను వెంబడింపక ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడిచెను. 5వ వచనం, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతుకు పండించుచుండిరి. అతడు ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలిగెను. ఇతడు చూడండి, యెహోవా, ఇది హైలైట్ మాట చూడండి, హైలైట్ మాట. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. రైట్, మీరు పాపంలో పడిపోకుండా ఉండాలంటే మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీ మనసును దృఢపరచుకోవాలి. మొట్టమొదటిది కంచేసుకోవాలి. 2 మీ మనసును దృఢపరచుకోవాలి. ఇది ఏ కేటగిరీ సంబంధించింది? మనసును దృఢపరచుకోవాలి. కంచె వేసుకోవాలి, దృఢపరచుకోవాలి, మీ మనసును దృఢపరచుకోవాలి పాప విషయాలు. త్వరగా పడిపోతున్నా. ఇంకా మూడోది దేవతా స్తంభములను తీసివేసను. అంటే మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు రానికుండా జాగ్రత్త కాపాడండి. మీకు అర్థమైంది చెప్తాను. మీరు కొవ్వొత్తి చూసారనుకో, ఆ కొవ్వొత్తికి లైట్ వేసారనుకో, అంటే కొవ్వొత్తిని వెలిగించారనుకో, ఇంత ఉంటుంది లైట్, ఇంత ఉంటుంది. శరీరంలో మనుషులంగా యవనస్తులుగా మనకు కోరికలు ఉంటాయి. కోరికలు ఉండవు, నాకు లేవు అంటే అబద్ధం. మళ్ళీ చెప్తున్నా, నేనైనా నువ్వైనా ఈ వాక్యాన్ని ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా సరే యవ్వనస్తులుగా కోరికలు ఉంటాయి. కోరికలు లేవని అంటే కనుక ఇడిగిరా దండం పెడతాం. కోరికలు ఉంటాయి. కోరికలు లేవంటే ఎర్రగడ్డ హాస్పిటల్లో జరగాలి. సరే చెప్తున్నా, అర్జెంటుగా నీ బాడీలో హార్మోన్స్ ప్రాబ్లం అనమాట, అర్జెంటుగా ఎర్రగడ్డ హాస్పిటల్ జరగదు. ఆ ఫీలింగ్స్ను, ఎమోషన్స్ను పెట్టింది ఎవరు తెలుసా? దేవుడే. అవి ఎంత ఉంటాయి? ఇప్పుడు ఉదాహరణకు కొవ్వొత్తి అనుకోండి, ఇక్కడ సరే అనుకోండి కాసేపు, ఇది కొవ్వొత్తి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది కొవ్వొత్తి, నా చేతిలో కొవ్వొత్తి అనుకో. ఇప్పుడు కొవ్వొత్తి మనం పెట్టామనుకో, నిప్పు కొంచెం ఉంటుంది. అవి మన ఫీలింగ్స్, అవి ఉంటాయి బాడీలో, డెఫినెట్గా మనకు ఉంటాయి, ఉండాలి కూడా. లేవంటే అరగడ హాస్పిటల్ ఉంటాయి. అయితే అవి అంతలోనే ఉండాలి.
మన వివాహం వరకు మనం కాపాడుకోవాలి. వివాహం అయిన తర్వాత మన పార్ట్నర్తో మన ఫీలింగ్స్ కావచ్చు, మన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, తప్పలేదు. అది దేవుడు పెట్టిన నియమం. అయితే మనలో ఏం చేస్తారంటే ఈ ఫీలింగ్స్ కొవ్వొత్తికి నిప్పు పెట్టిన తర్వాత ఆ నిప్పును అలా ఉండాలి, అది దేవుడు పెట్టిన నియమం. అయితే ఇప్పుడు కిరోసిన్ పెట్రోల్ ఉంటుంది సరే, అంటే కిరోసిన్ పెట్రోల్ ఆ కొవ్వొత్తి మీద పోస్తే ఏమవుతుంది చెప్పండి? అది ఎంత ఉన్నమంట ఎంత అవుతుంది, మొత్తం అవుతుంది, కాలిపోతుంది. ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే ఎంత ఉన్నాయో అంతే ఉండేవండి. బూతు బొమ్మలు, సరస్వతులు, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మాట్లాడే విధంగా, శోధించే విధంగా చేస్తే పాపంలో పడిపోతావు. ఉన్నది అదుపులో పెట్టుకోండి. దేవుడు మనకిచ్చిన నియమాలు, పద్ధతులు అదుపులో పెట్టుకోకుండా వాటిని ఎక్కువగా చూసే విధంగా మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ను. సో మళ్ళీ చెప్తున్నా, పాపంలో పడిపోకుండా అంటే నీ చుట్టూ కంచె వేసుకో. నెంబర్ 2, మనసును దృఢపరచుకో. నెంబర్ 3, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, సెల్ ఫోన్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, వాడెవర్ ఇట్ మేబీ, దూరంగా పెట్టు. బయట వైపు కోసం చెప్పాలి. నేను మారుమూల్స్ పొందిన తర్వాత 4 years వరకు నేను మొబైల్ ఫోన్ వాడలేదు. 3-4 years వరకు. నేను చిన్నప్పటి నుంచి 6th class నుంచి మొబైల్ ఫోన్ ఎక్కువ వాడేవాడిని. ఎప్పుడు చూడ ఇయర్ఫోన్స్ ఉండేవి, సాంగ్స్ వినేవాడిని, క్రికెట్ ఆడబోతున్నా, సైకిల్ దొక్కుతూ ఉండేవాడిని, ఎప్పుడు పోతుండే. సెల్ ఫోన్ అంటే అంత ఇదనమాట. ఎప్పుడు మొబైల్ ఫోన్ సాంగ్స్ పెట్టుకుంటూ మొబైల్ వాడేవాడిని ఫ్రమ్ 6th class నుంచి. నేను మారుమూల్స్ పొందిన తర్వాత నా బలహీనత ఏంటో గుర్తించి 4 years నేను ఫోన్ వాడడం మానేశాను. 4 years. మళ్ళీ చెప్తున్నా, ఏ కేటగిరీ ఉన్నవారు మీ చుట్టూ కంచె వేసుకోండి. తర్వాత మీ మనసును దృఢపరచుకోండి. తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, అది మొబైల్ ఫోనా, ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా, లేదంటే ఫ్రెండ్సా, త్రాగుడా, వాటెవర్ మేబీ, రిమూవ్ కొట్టి. యెహోషాపాతు అదే చేశాడు. యెహోషాపాతు ఫైనల్గా అద్భుతమైన మాట. తర్వాత ఫైనల్గా ఏం చేశాడు అండి? తర్వాత యెహోషాపాతు తర్వాత 8వ వచనం చూద్దాం. 8వ వచనం, షమయ, నెతన్య, జబద్య, ఆషాయేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనయ, టొబయ, టబదోనియా అను లేవీయులను యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. తర్వాత రైట్ చూడ, అద్భుతమైన వారు యెహోవ ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవ భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చెయ్యకుండిరి. ఇక్కడ ఒక లైన్ అద్భుతమైన మాట. వారు యూదా దేశం అంతటా సంచరించి యాజకుల చేత వాక్యాన్ని పంపించాడు. ఎవరు? యెహోషాపాతు. ఎందుకంటే ఉత్తర దేశంలో పాపం ఉంది. సో మై ఫ్రెండ్స్, 4 మొట్టమొదటి చుట్టూ కంచేసుకో. 2 నీ చుట్టూ ఉన్నాడు కంచె వేసుకున్న తర్వాత నీ మనసును దృఢపరచుకో. 3 నీ చుట్టుపక్కల వాతావరణాన్ని, అంటే నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైతే నీ పాపంలో పడేస్తుందో దాని దూరం వాడు. 4వది వాక్యాన్ని నింపుకో. నీ గుండెల్లో వాక్యాన్ని నింపుకో. నీ వాక్యం లేకపోతే పడిపోతావు. ఈ 4 ఏ కేటగిరీ ఉందన్న వాళ్ళు అనుసరించాలి. అన్న నువ్వు చెప్పింది ఇదంతా నేను చాలా చోట్ల విన్నావన్నా, చాలా బాగుందన్న, ఈ 4 విన్నావన్నా, పడిపోతే ఇప్పుడు నా ప్రశ్న, ఇలా 4 వేసుకున్నటువంటి యెహోషాపాతు పడిపోయే అవకాశం ఉందంటారా లేదంటారా? చెప్తారా? ఈ 4 అనుసరిస్తున్నటువంటి యెహోషాపాతు పడిపోయే అవకాశం ఉందా లేదా? వినపడిందా? వినపడలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? ఉండన్నా ఇప్పుడు మా బాయ్ ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు, లేదంటే గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ అయిపోయి వస్తాం అంటారా? పడిపోయే అవకాశం లేదు. ఓకే, లేదు. ఉందన్న గుణ ఉందన్న, ఇంకా ఉందంటారా లేదంట? ఉందన్న కన్ఫామ్గా పడిపోతాం. లేదన్నా సూపర్. మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నాకు కూడా మంచి ప్రోత్సాహం వస్తుంది. సూపర్. ఇప్పుడు యెహోషాపాతు పడిపోవడం. సరే, ఇప్పుడు నేను ప్రశ్న చెప్పండి. ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ మీరు ఎవరో పెట్టుకున్నారా? కొత్తలో మారుమూల్స్ పొందినప్పుడు నేను వీళ్ళతో మాట్లాడకూడదు, మొబైల్ ఫోన్ సర్చ్ చూడకూడదు, నేను ఇలా ఉండాలి, నేను మందిరానికి వెళ్ళాలి, రోజు వాక్యం 1 గంట చదువుకోవాలి, పొద్దున లేచినప్పుడు చదువుకోవాలి, రాత్రి పడుకున్నప్పుడు చదువుకోవాలి. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పెట్టుకున్నారా లేదా? ఎస్ అన్న, పెట్టుకున్నాం అన్న వాళ్ళు చేతులు ఇట్లంటారా? పెట్టుకున్నాము అన్న వాళ్ళు పెట్టుకున్నారా? సూపర్. నేను కూడా పెట్టుకున్నా. మీరే కాదు, నేను కూడా పెట్టుకున్నా. ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళందరూ పడిపోయారా? ఇప్పుడు యెహోషాపాతు ఏం చేద్దా? ఇప్పుడు ఒక ప్రశ్న, దక్షిణాన్ని ఎవరున్నారు? యెహోషాపాతు ఉన్నాడు. ఒక నిమిషం మ్యాప్ చూద్దాం, మర్చిపోకూడదనే మ్యాప్ చూద్దాం. ఓకేనా? దక్షిణాన్ని ఎవరున్నారు? పెట్టుకొని ఉన్నామన్న. సూపర్. పెట్టుకొని ఇంకా ఉంటే మంచిది, చాలా సంతోషం. పెట్టుకొని ఉన్నాము, చాలా మంది పెట్టుకున్నారు కానీ పాటించరు. ఓకే, సూపర్. అదే బాగా చెప్పారు. చాలా మంది పెట్టుకున్నారు కానీ పాటించరు. ఓకే, యెహోషాపాతు పాటించాడు, ప్రజలు చెప్పాడు, అన్నీ చేశాడు. మనలో కూడా కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. పాటిస్తున్నప్పటికీ పడిపోయే అవకాశం ఉందా లేదా అంటే ఇప్పుడు చూడండి, పడిపోయే అవకాశం ఉందా లేదో చూద్దాం. ఇందాక చెప్పా ఏమనంటే ఉత్తరాన అహాబు ఉన్నాడని. ఉత్తరాన యెజబెలు భర్త అహాబు, దక్షిణాన యెహోషాపాతు. ఓకేనా? ఈ యెహోషాపాతు తన చుట్టూ కంచె వేసుకున్నాడు, వాక్యం ప్రకటించమని చెప్పాడు, అన్ని చేశాడు. చేసిన తర్వాత పడిపోయే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు వాక్యం చూద్దామే. 2వ దినవృత్తాంత గ్రంథం 18వ అధ్యాయము
ఇప్పుడు రెండో తాంత 18వ అధ్యాయం చూడండి. తనకు ఐశ్వర్యమును ఘనతను అధికముగా కలిగిన తర్వాత, తనకంటే ఎవరేడా యెహోషాపాతు దేవుడు బాగా దీవించేశాడు. ఎంతలా దీవించేశాడంటే ఇంకా చుట్టుపక్కల దేశాలను భయపడుతున్నాయి, అంతలా దేవుడు దీవించేశాడు. దీవించిన తర్వాత చూడండి ఏం జరిగిందో. తనకు ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. చూసారా, మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఎందుకు చెప్తానంటే ఇన్నేళ్ళు కాపాడుకున్న ఆత్మీయత, ఇన్నేళ్ళు ఉత్తర రాజ్యంలో రాకుండా చుట్టూ కంచె వేసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, నియమాలు పెట్టుకున్నాడు, అన్నీ చేశాడు. ఒక్కసారిగా వెళ్ళి ఆహాబుతో ఏమన్నాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారా? పాయింట్కి వచ్చేస్తున్నా, చివరి ముగిచేస్తున్నా. పాపంపై విజయం అనేది ఇప్పుడు యెహోషాపాతు జీవితంలో జరుగుతుంది. విజయం ఎలా అనేది మీ జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో గోల్డెన్ చాలాసార్లు ఇలాంటి వేదన గుండా వెళ్ళిన రోజులు ఉంటాయి. వెళ్ళిన అంత మాదిరి కాదు, ఆశ్చర్యం ఆలోచన సారి అంత అద్భుతంగా కాపాడుకున్నాడు యెహోషాపాతు. ఉత్తర రాజ్యం రాకుండా, యెజబెలు రాకుండా, వాళ్ళ క్రియలు, వారి ఆచారాలు, పద్ధతులు రాకుండా పడిపోయాడు. ఇలా 190% మంది పడిపోయిన వాళ్ళు ఉంటారు. దావీదు కూడా అదే కదా. బాల్యం నుంచి దావీదు భక్తిపరుడు కాదంటారా? చెప్పండి. మోసే భక్తిపరుడు కాదంటారా? ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చినటువంటి మోసే భక్తిపరుడు కాదా? దావీదు భక్తిపరుడు కాదా? వీళ్ళు పడిపోయిన భక్తిపరులు కాదా? హిజ్కియా భక్తిపరుడు కాదా? పేతురు భక్తిపరుడు కదా. పేతురు తన పొలం వదిలిపెట్టి యేసుని వెంబడించలేదా? అదే పేతురు యేసు ఎవరో నాకు తెలియదని బొంకలే చెప్పండి. భక్తిపరులే పడిపోయారు. యెహోషాపాతు భక్తిపరుడే పడిపోయాడు. ఇలా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. పడిపోతారు, పడిపోయే అవకాశం ఉంది. 190% మంది పడిపోతారు మిత్రమా. అయితే దిగులు పడద్దు. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు ఊరుకుంటాడా పడిపోతే? దేవుడు ఊరుకుంటాడా? అరే నా బిడ్డ పడిపోయాడే, యెహోషాపాతు మళ్ళా 1000 మంది తండ్రికి మునిపోడు. ఒక మాట చెప్తానండి, మీకు ఒక బిడ్డ పుట్టాడండి, ఇన్నాళ్ళు కష్టపడి బాగా చదివాడండి, బాగా ఎదిగాడు, పైకి వచ్చాడు, బాగా కష్టపడ్డాడు, బాగా ప్రయాసపడ్డాడు. ఇప్పుడు కృంగుదలలో నిరాశలో ఇంటర్వ్యూ వెళ్ళాల్సినప్పుడు కృంగుదలలో నిరాశలో ఉన్నప్పుడు కురిగిపోతుంటే భయపడుతుంటే, అమ్మా నేను పలానా జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటా, పలానా విదేశాలకు వెళ్దాం, ఎన్నాళ్ళు కష్టపడ్డా, అయితే ఈ విదేశాలు వెళ్ళడానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. 5 లక్షలు మా దగ్గర లేదు, డబ్బు లేదు, ఏం చేద్దామని తల్లిదండ్రులు అడిగారు అనుకో. తల్లిదండ్రులు లేకపోయినా అప్పు చేసి మేము కడతామనైనా, వడ్డీ అప్పు మేము తీరుస్తాము, నువ్వు బాగుపడవు, ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇన్నాళ్ళు ప్రయాసపడ్డావు, మేము ఉన్నాం నీ వెనక పోనైనా అని ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డలు పంపించడం ఉన్నారు. ఇలా యెహోషాపాతు ఇన్నాళ్ళు కాపాడుకున్న పవిత్రత ఒక్కసారి పాడైపోతుంటే దేవుడు ఊరుకుంటాడా? పంపిడా? తన ప్రజలు ఎవరెత్తరా? పంపించాడు. అలాగే ప్రాణం పెట్టిన యేసయ్య మన కొరకు సిలువలో రక్తం కార్చి మనల్ని పిలిచి మన హృదయంలో పరిశుద్ధాత్మతో నింపి ఆయన వైపు ఆకర్షిస్తున్నప్పుడు, మనం పడిపోయినప్పుడు ఆయన వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. యెహోషాపాతు పడిపోయినప్పుడు వదిలిపెట్టలా. ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు చూద్దాం. యెహోషాపాతును దేవుడు వదిలిపెట్టలా. ఏం చేశాడు తెలుసా? 19వ అధ్యాయం ఇప్పుడు చూడండి ఏం చేశాడు. 19వ అధ్యాయం మొదటి వచనం ఇప్పుడు చదువుతున్నాం చూడండి. యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేము నందుంటూ తన నగరకు తిరిగి రాగా, చూడండి ఏం చేయడు. దీర్ఘదర్శి హనాని కుమారుడు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి, రైట్, యెహూ ఎవరు? ప్రవక్తను పంపించాడు దేవుడు. యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి చెప్పని. ఇప్పుడు ప్రవక్త యెహూ వచ్చాడు. చూడండి ఏం చేశాడు. యెహూ 2వ వచనం. దీర్ఘదర్శి హనాని కుమారుడైన యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజు అయిన యెహోషాపాతుకి ఇలాగు ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతువు కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చెను. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. యెహోషాపాతు యెరూషలేము నివాసము చేయుచు బేర్షెమా నుండి ఎఫ్రాయిము మధ్యం వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వరకు వారిని మళ్లించెను. రైట్, కథలా చెప్తానండి. యెహూ వచ్చాడు. పడిపోయింటే ఎవరు? యెహోషాపాతు పడిపోయాడు, పాపంలో పడిపోయింటే యెహూ వచ్చాడు. వచ్చి యెహూ బలపరుస్తాడు. యెహోషాపాతు పాపం చేశావు, తప్పు చేశావు, దేవునికి శత్రువైనటువంటి ఆహాబుతో బియ్యమందావు, అయితే నువ్వు చేసిన మంచి క్రియలు దేవుడు చూశాడు, సంతోషం అన్న వెంటనే యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? తిరిగి మళ్ళా తన మనసును నిలుపుకొని వాక్యాన్ని ప్రకటించడం, వాక్యం వైపు తన మనసు కట్టడం. అదే విజయం. మళ్ళీ చెప్తున్నా, పాపంపై విజయం అంటే ఏంటి? పాపంపై విజయం అంటే పడిపోయిన నువ్వు తిరిగి లేచి దేవుని యొద్దకు వచ్చి దేవునిలో నీ వాక్యంలో నీ జీవితాన్ని కట్టుకోవడమే విజయము. అంటే ఎట్లనా? మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ స్టేట్మెంట్కు నేను ఫుల్ఫిల్ చేస్తా, చాలా చెప్తాను అన్న.
నువ్వు చెప్పినట్టు పడిపోలేదన్నా, జాగ్రత్తగా ఉన్నామన్నా. పడిపోయినప్పుడు వెంటనే సేవకుల ద్వారానో, వాక్యం ద్వారానో, పరిస్థితుల ద్వారానో నీ మనసు గద్దిస్తుందే. గద్దించిన వెంటనే లేచి మోకాళ్ళ మీద పడి ప్రభు సన్నిధిలో గోజారుతావే, అదే విజయము. అదే విజయానికి పునాది. అదే విజయము. అదే పాపంపై విజయము. అలా క్రీస్తు మీద ఆధారపడతావే, అదే విజయం. అన్న ఎలా చెప్పగలుగుతున్నా? ఒక మాట చెప్పా, నేను ఒక మాట చెప్పా. ఇర్మియా గ్రంథంలో మర్చిపోకండి, ఇర్మియా గ్రంథం మూవీ చేస్తున్నా. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పా స్టార్టింగ్లో, గుర్తుందా? ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో అంటాడు చూడండి, మత్తయి వార్తలు అంటాడు యెరూషలేము ఏం జరిగిందో. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. పాపంపై విజయం అంటే ఏందో. 23వ అధ్యాయం 37వ వచనం. ఇప్పుడు చూడండి ఏమంటారు. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకోనో అలాగూ నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ఏంటట? యేసుక్రీస్తు యెరూషలేమా ఎన్నోసార్లు నిన్ను నా రెక్కల కింద చేర్చుకోవాలనుకున్నా, కానీ మీరు రాలే. పాపంపై విజయం అంటే క్రీస్తు రెక్కల కింద దాక్కోవడం. పాపంలో పడినప్పుడు పాపంలో పడ్డానే అని రోధించి తిరిగి మళ్ళా దేవుని పాదాలు పట్టుకోవడం. ఎప్పుడు ఆయన రెక్కల కింద, ఎప్పుడు ఆయన హస్తాల కింద, ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండడమే పాపంపై విజయము. అర్థమైందా? పాపంపై విజయం అంటే ఏంటి? నేను అయిపోయా. ఏ కేటగిరీ? బి కేటగిరీ. బి కేటగిరీలో పాపంలో పడ్డానన్నా, రొచ్చులో ఉన్నానన్నా, ఆల్రెడీ నాకు అలవాట్లు ఉన్నాయన్నా, ఇప్పుడు నేను ఎవరు చెప్పుకోలేనన్నా, ఎవరు చెప్పినా నా గోడు వినడన్నా, తూ అని వస్తారన్నా, ఓకే మంచిది. నీ లోపల సెన్స్ ఉందే, నీ మనసాసి గద్దిస్తుందే, గద్దిస్తున్నప్పుడు రా దేవుని దగ్గర రా. నీ రెక్కల కింద నన్ను దాచయ్యా, నా వల్ల కావట్లేదు, దీన్ని జయించలేకపోతున్నా. త్రావుడు, విభిచారం. యెహోషాపాతు అంత కట్టుకున్నాడు నియమాలు, పడిపోయాడు. మళ్ళీ తిరిగి యెహూ ప్రవక్త వచ్చి గద్దిస్తానే తిరిగి నిలబడ్డాడు దేవుని. అదే విజయం. యేసుక్రీస్తు కూడా అదే అంటాడు. ఇర్మియా గ్రంథంలో చెప్పా, యెరూషలేము ఎన్నోసార్లు వ్యభిచార క్రియలతో, కామ క్రియలతో నిండిపోయింది. ఇప్పుడు ఆ యెరూషలేము అనే పట్టణం బయటికి రావాలంటే దేవాది దేవుడు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందకి వచ్చి, యెరూషలేమా నా రెక్కల కిందికి రా, నా రెక్కల కిందే పాప విమోచన, రక్షణ. ఇదే విషయం యేసుక్రీస్తు అన్నాడు. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక కూడా పౌలు అంటాడు, నేనే చెప్పా వాక్యానుసారంగా నిరూపిస్తానని, వాక్యానుసారంగా చూపిస్తానని. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో చిట్ట చివరి అంటాడు చూడండి, పౌలు ఏమంటాడు? చూడు ఏమంటాడు? 21 కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదన్న ఒక నియమము నాకు కనపడుచున్నది. అంటే పౌలుకి ఏంటంట? కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నది ఒక నియమం నాకు కనపడుచున్నది. చూడండి, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రం పోరాడుచు నా అవయవంలో ఉన్నటువంటి పాపం నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నచున్నది. అంటే అర్థమని, లోపల ధర్మశాస్త్రం ఉంది, లోపల వాక్యం ఉంది, పరిశుద్ధంగా బతకాలని ఉంది, కానీ నా శరీరం ఉందే, నా కళ్ళు ఉన్నాయే, నా చేతులు ఉన్నాయే, తాకాలనిపిస్తుంది, ముట్టుకోవాలనిపిస్తుంది, కళ్ళు చూడాలనిపిస్తుంది, శరీరం తాకాలనిపిస్తుంది, అనుభవించాలనిపిస్తుంది. ఈ శరీరంలో ఉన్న పాప నియమానికి బానిసైపోయా. ఇది నేను చెప్పిన మాట కాదు, పౌలు అంటున్నాడు. తన శరీరము పాప నియమానికి బానిసైపోయింది అంటూ ఏమంటారు చూడండి. అయ్యో 24 వచనం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఇప్పుడు చెప్పండి, ఎవరు విడిపిస్తారు? మీరు ఎప్పుడైనా ఏడ్చారు ఇలా? నేను బోల్డ్ అని సార్లు అయ్యో ఈ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోలేక నా వల్ల కావట్లేదు ప్రభువా, ఏడ్చారా? పాపలు పడవు. పౌలు కూడా అదే. ఇప్పుడు ఏమంటారు చూడండి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనకు శరీరం నన్ను ఎవడు విడిపించును? 25 హైలైట్ మాట, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమును, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడై ఉన్నాను. తర్వాత 9 మొదటి వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రైట్, అదేనా? పాపంపై విజయం అంటే ఎప్పుడు ఆయన రెక్కల కింద దాక్కోవడం, ఎప్పుడు ఆయన సన్నిధిలో దాక్కోవడం. మర్చిపోమాడతా. కుక్క ఎదురవుతుంది అనుకో, చిన్నపిల్లవాడికి కుక్క వస్తుంది అనుకో, వాడు పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్తాడు? అమ్మ మీదకి వెళ్తాడు, అమ్మ ఒళ్ళోకి వెళ్తాడు. అమ్మ సంఖ ఎక్కిన తర్వాత కుక్కని అంటాడు హే హే అంటాడు. ఇప్పుడు అమ్మ తల్లి సంఖ ఎక్కిన తర్వాత కింద ఉన్నప్పుడు పాపానికి భయపడతాడు, లేదా కుక్కకు భయపడతాడు. సేమ్ ఎగ్జాక్ట్గా ఒక నిజమైన క్రైస్తవుడి ఆత్మయాత్ర కూడా ఇదే. ఏంటది? క్రీస్తు రెక్కల కింద నువ్వు లేకపోతే, ఆయన రెక్కల కింద నువ్వు దాక్కోకపోతే, గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు ఎంత పెద్ద సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పడిపోతావు. నేను నమ్మనన్నా. నేను సేవకుల గురించి కొన్ని కొటేషన్ చెప్తాను కదా. ఇప్పుడు నేను అద్భుతమైన సేవకులు, నన్ను బాగా ఇన్స్పైర్ చేసినటువంటి దైవజనుల యొక్క కొటేషన్స్ కూడా నేను చూపిస్తాను, ఓకేనా? వాళ్ళు ఏమన్నారని, ఓకేనా? చూడండి, సెయింట్ అగస్టిన్ ఒక దైవజనుడు అన్నమాట. 3వ శతాబ్దంలో చర్చ్ ఫాదర్లో ఒకరు ఏమంటారు చూడండి. ఆయన ఏమంటాడు, పాపంపై విజయం అంటే ఏంటో చెప్తారు చూడండి. అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ మ్యాన్ కెనాట్ కంకర్ సిన్.
ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ద సౌల్ అబైడ్ ఇన్ హిస్ గ్రేస్ ద టెంప్టేషన్ లాసెస్ ఇట్స్ పవర్. చూసారా, అంటే క్రీస్తు లేకపోతే మనిషి పాపాన్ని జయించలేడు. ఆయన కృపలో నిలిచినప్పుడు మాత్రమే ప్రలోభానికి శక్తి ఉండదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. వీలైతే ఇట్ కుడ్ బి, మీకు ఎవరికైనా కావాలనిపిస్తే నా ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు టెక్స్ట్ చేయండి, ఇవన్నీ పంపిస్తాను. ఎవరికైనా కావాలంటే కొటేషన్స్ ఇవన్నీ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను, నా డైరీలో ఉన్న మాట నేను రాసుకుంటున్నాను. చూడండి, మళ్ళీ చెప్తున్నా, అద్భుతమైన మాట స్టేట్మెంట్ చేస్తాను. క్రీస్తు లేకపోతే మనిషి పాపాన్ని జయించలేడు. ఆయన కృపలో నిలిచినప్పుడు మాత్రమే ప్రలోభానికి శక్తి ఉండదు. ఈ నేను చెప్పిన మాట కాదు, అద్భుతమైన దైవజనుడు సెయింట్ అగస్టిన్ అనే దైవజనుడు ఒకప్పుడు వ్యభిచారానికి పాపానికి బానిస. ఈ సెయింట్ అగస్టిన్ అనే వ్యక్తి ఈరోజు దేవుని నామాన్ని మహిమకరంగా అద్భుతంగా సేవ చేసిన దైవజనుడు, చర్చ్ ఫాదర్స్ ఒకరు. తర్వాత ఇంకొక వ్యక్తి జాన్ వెస్లీ. ఇంగ్లాండ్ దేశంలో అద్భుతమైనటువంటి రివైవల్ తెచ్చినటువంటి మెథడిస్ట్ సంఘ కాపరి జాన్ వెస్లీ గారు ఏమంటారు చూడండి, హోలీనెస్ ఈజ్ నాట్ ఎ ఫ్రూట్ ఆఫ్ ది స్ట్రగుల్ బట్ ఆఫ్ సరెండర్ వెన్ ద హార్ట్ రెస్ట్ అండర్ ద వింగ్స్ ఆఫ్ క్రైస్ట్. గమనించారా, అద్భుతమైన మాట కదా, ఈ పదం నాకు బాగా నచ్చింది. వెన్ ద హార్ట్ రెస్ట్ అండర్ ద వింగ్స్ ఆఫ్ క్రైస్ట్. చూడండి, పరిశుద్ధత అనేది యుద్ధ ఫలితం కాదంట, అర్పణ ఫలితం. తర్వాత మన హృదయము క్రీస్తు రెక్కల కింద విశ్రాంతి పొందినప్పుడు అది పరిశుద్ధం అవుతుంది. చూసారా, అద్భుత స్టేట్మెంట్ కదా ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఏమంటారు చూడండి, మన హృదయము క్రీస్తు రెక్కల కింద విశ్రాంతి పొందినప్పుడే అది పరిశుద్ధం అవుతుంది. సో పాపంపై విజయం ఎప్పుడు వస్తుందంటే రెక్కల కింద దాక్కున్నప్పుడు. పడ్డావా, ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను, నువ్వు పాపంలో పడ్డావా, రొచ్చులో పడ్డావా, బానిసేవా, రా ఆయన రెక్కల కింద దాక్కో, ఆయన రెక్కల నుంచి బయటికి పోకు. పోయావా, వెంటనే రా, మళ్ళా వచ్చేయి అంటే అన్న అట్లా పోయి ఇటు వస్తానా, అట్లా పోయి ఇటు వస్తానా, పర్లేదన్నా అట్లా పోయి ఇటు వచ్చానా, అట్లా పోయి ఇటు వస్తానా అంటే ఆ పోయిన వెంటనే సాతానుడు పట్టేస్తాడు, పాపానికి బానిసపోయి హృదయం కఠినమైపోయి దిగజారిపోతాం. అది ఇంకా డేంజర్. నేనేమంటున్నానంటే పాపంపై విజయం అంటే ఆయన రెక్కల కింద ఉండడం. మీరు తీర్మానాలు తీసుకోవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు, బైబిల్ చదువుతున్నది మంచిదే, సంతోషం, చాలా సంతోషం. మీకు మాట చెప్తానే, మీరు భూటాన్, నేపాల్, హిమాలయ ప్రాంతాలకు వెళ్ళారనుకో, మనకన్నా తపస్సు చేసిన వాళ్ళు ఉంటారు. లోకాన్ని వదిలిపెట్టి, భార్య పిల్లలు వదిలిపెట్టి తపస్సు చేసి ఒంటికాల మీద కూర్చొని అనేక భంగిమలు కూర్చు, వాళ్ళు ఏ స్త్రీలతో ఏ పురుషులతో లోకంతో దూరంగా ఉంటారు, హిమాలయాలు కూర్చోంటారు. వాళ్ళు పరిశుద్ధులు కదా, ఆ లెక్క ప్రకారం ఎత్తుకుంటే మనం లోకంలో ఉన్నాం. వాళ్ళ నియమాలు ఉన్నారు, వారి నియమం పద్ధతులు అనుసరిస్తున్నారు, అది పరిశుద్ధతేనా? క్రీస్తుకు బయట పరిశుద్ధత లేదు, గుర్తుపెట్టుకోండి. క్రీస్తుకు బయట రక్షణ లేదు. క్రీస్తు రెక్కల కింద దాక్కున్నంత కాలం నువ్వు పాపంపై విజయం సాధిస్తావు. ఆయన రెక్కల కింద బయటికి పోతివా, గుర్తుపెట్టుకో. అందుకని సేవకులు ఎందుకంటారు, ఈరోజు మీటింగ్స్ ఎందుకు పెడతాం, గూగుల్ మీట్స్ కానీ, మీటింగ్స్ కానీ, బహిరంగ సభలు కానీ, సంఘాలు కానీ, రండి ఆయన రెక్కల కింద దాక్కుందాం, ఆయన రెక్కల కింద ఆరాధిద్దాం, ఆయన రెక్కల కింద బలాన్ని పొందుకుందాం. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా, ప్రభువా నువ్వు నాతో. మీకు గుర్తుందా, యోసేపు కూడా నా దేవుడి కళ్ళకు నేను ఈ దుష్కార్యం ఎలా చేస్తున్నా అంటాడు. అంటే దేవుడు చూస్తున్నాడన్న భయం, ఆయన రెక్కల కింద నేను ఉన్నాను, ఆయన నన్ను చూస్తున్నాడన్న భయం యోసేపు. ఆయన రెక్కల కింద ఉంటేనే పరిశుద్ధత. తర్వాత ఇంకో దైవజనుడు చూడండి, సెయింట్ అగస్టిన్ గురించి చెప్పా, జాన్ వెస్లీ. తర్వాత బ్రదర్ లారెన్స్, ఈయన ఏమంటారు చూడండి, వెన్ వీ కీప్ అవర్ సోల్స్ టర్న్ టువర్డ్ గాడ్ సిన్ లాసెస్ ఆల్ స్వీట్నెస్. చూడండి, మన ఆత్మను ఎల్లప్పుడూ దేవుని వైపు మళ్ళిస్తే, మన ఆత్మను ఎల్లప్పుడూ దేవుని వైపు మళ్ళిస్తే పాపము తన మాధుర్యాన్ని కోల్పోతుంది. చూసారా, సో మనం ఎప్పుడు దేవుని రెక్కల కింద దాక్కుంటే ఆ పాపం ఉన్నటువంటి సెన్స్ కోల్పోతుంది, పాపాన్ని కోల్పోతుంది. తర్వాత ముగించేస్తున్నాం ఫైనల్గా వాచ్మెన్ దైవజనుడు, విక్టరీ ఓవర్ సిన్ ఈజ్ నాట్ గెయిన్డ్ బై ద ఫైటింగ్ బట్ బై రెస్టింగ్ ఇన్ క్రైస్ట్ ఫినిష్ ఓవర్. ఇది అద్భుతమైన స్టేట్మెంట్ కదా. చూసారా, విక్టరీ ఓవర్ సిన్ ఈజ్ నాట్ గెయిన్డ్ బై ఫైటింగ్. ఓకేనా, పాపంపై విజయం అనేది గెలుచుకునేది కాదు, అది మనం గుర్తుపెట్టుకోండి. పాపంపై విజయం అనేది గెలుచుకునే కాదు. నువ్వేదో యుద్ధం చేసి వెళ్ళి సాతాను కొట్టేంత మన సీన్ లేదు మనకి. ఇక్కడ అర్థమైందా, సాతాను గడ రారా చూస్తున్నంత సీన్ మనకి ఎవరికి లేదు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే తగ్గ దైవజనులకు ఎవరికి లేదు. ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన మీద ఆధారపడటం, అయ్యా నువ్వు రాయ్యా వాడున్నాడు నా తోస్తాడు అని ఆ రెక్కల కింద దాక్కొని మన తరపున నువ్వు చేయి నాన్న యుద్ధం, నేను చేయలేకపోతున్నా, నువ్వు చేయపరువా అనడమే మన పని. సో ఆయన రెక్కల కింద దాక్కోవాలి. అది ఒక ట్రూ రియల్ క్రిస్టియన్ యొక్క పాపంపై విజయం. ముగిచేస్తున్నా ఫైనల్గా. ఒకసారి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్. సో అర్థమైందా, పాపంపై విజయం అంటే నియమాలు పద్ధతులు అన్నీ ఉన్నాయా, సంతోషం. ప్రార్థన చేయండి, బైబిల్ చదువుకోండి, చుట్టూ క్రమాలు పెట్టుకోండి, సంతోషమే. కానీ గుర్తుపెట్టుకో, ఆ రెక్కల కింద లేకుండా నువ్వు ఎన్ని చెయ్యి, పాపంపై విజయం రాదు. ఆయన రెక్కల కింద అంటే ఆయన హస్తాల కింద, ఆయన కింద, ఆయనతో, ఆయన సహవాసం లేకుండా ఏం చేయలేవు, పాపాన్ని జయించలేవు. ఫైనల్గా ఒకవేళ పడ్డామన్నా, రొచ్చులో పడ్డామన్నా, నేను బి కేటగిరీ అన్నా. బి కేటగిరీ అయితే దేవుడు గద్దించినప్పుడు నీ మనసాక్షి దోషారోపణ చేస్తే బయటికి లేచి అడుగు ప్రభుని రెక్కల కింద దాచు, నేను పడున్నా. ఒకవేళ ఏ కేటగిరా, దేవుని రెక్కల కింద. ఒకవేళ బి కేటగిరా, దేవుని రెక్కల కింద. రెక్కల కింద ఉన్న తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంకొక ఏమంటారు, ఏ కేటగిరీ బి కేటగిరీ కానీ రూపాంతరం పొందాలి. ఇది రూపాంతరం పొందడం అనేది వేరే టాపిక్. అంటే ఇదే టాపిక్ పాపంపై జయించడం అనేదే, కానీ ఆ సబ్జెక్ట్ ఇంకొంచెం డీప్కి వెళ్ళిపోతుంది. దేవుని చిత్తం అయితే ఇప్పటివరకు నేను చెప్పింది పాపంపై విజయం అంటే ఓవరాల్గా చుట్టూ ప్రపంచం, చుట్టూ పాపం,
ఆ పాపంలో కొన్ని నిర్ణయాలు, ఆ నిర్ణయాలు తీసుకున్నా పడిపోయిన మనం ఆయన రెక్కల కింద దాక్కోవాలి. ఆయన రెక్కల కింద దాక్కోవటమే విజయం. రెక్కల కింద బయటకు పోతే విజయం లేదు. ముగిచేస్తున్నా ఫైనల్గా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్ లియోనార్డ్ రెవెన్యూల్ అని రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో లండన్లో, అమెరికాలో సేవ చేశారు ఆయన. అద్భుతమైన దైవజనుడు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్. ఆయన చాలా పవర్ఫుల్ ప్రీచర్, చాలామంది హృదయాలు కదిలించినటువంటి దైవజనుడు లియోనార్డ్ రెవెన్యూల్ అనే వ్యక్తి. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు చాలామంది హృదయాలు కదిలింపబడ్డాయి. ఆయన చనిపోతున్నారు, వృద్ధాప్యానికి వచ్చారు. ఆయన ఆ సేవకుడు అంటే చాలామందికి ఫేవరెట్ అనమాట. ఆ దైవజనులా మేము బతకాలి, ఆయన దైవజనులా సేవ చేయాలని కోరిక చాలామందికి. అప్పుడు ఏం జరిగిందంటే ఆ దైవజనుని అడిగారు చాలామంది యవనస్తులు వచ్చి, అయ్యగారు మా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి, మాకు మీకున్నటువంటి అభిషేకం మాకు ఇవ్వండి, మీకున్నటువంటి అభిషేకాన్ని మాకు ఇవ్వండి అని అడిగారు. అడుగుతానే ఆయన ఊగొట్టాడు. ఇప్పుడు చాలామందికి ఆ కోరిక కదా, చాలామందికి కొంత సేవకుల దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి, తల మీద ప్రార్థన పెట్టుకోవాలి, చేయించుకోవాలి, అది ఆశ ఉంటుంది. తప్పేం లేదు, నేను ఆశను తప్పు పడట్లా, మంచిదే. ఈ లియోనార్డ్ రెవెన్యూల్ దైవజన్ దగ్గర కూడా చాలామంది యవనస్తులు వచ్చి అదే అడిగారు, మీలాగా సేవ చేయాలండి, మా కోసం ప్రార్థన చేయరా, మా బిడ్డ కోసం ప్రార్థన చేయరా, తల మీద పెట్టి ప్రార్థన చేయరా. చాలామంది వచ్చారంట. ఓ రోజు కొడుకుని పిలిచాడు లియోనార్డ్ రెవెన్యూల్. కొడుకుని పిలిచి, అప్పుడు మరణ పడక మీద పడుకున్నాడు హాస్పిటల్లో. పిలిచి, నాయన నా దగ్గరికి చాలామంది వచ్చి అభిషేకం చేయండి పాస్టర్ గారు, మీలా సేవ చేయాలి, మీలా మేము ప్రార్థన చేయాలి అంటున్నారే కానీ. అప్పుడు కొడుకుతున్నాడు, ఒక్క యవనస్తుడన్నా పాస్టర్ గారు, లియోనార్డ్ రెవెన్యూల్ గారు ఇంత గొప్ప సేవ చేయడానికి, ఇంత గొప్ప పరిచయం చేయడానికి ఎన్ని రాత్రులు, ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేశారు, ఎలా కష్టపడ్డారు, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నారు అని అడిగినోడు లేడు నాయనా అని కొడుకుతో చెప్పాడు. ఆ దైవజనుడు స్టేట్మెంట్ చేశాడు, ఏమో తెలుసా, ఏలియా దుప్పటి చదివేతాడు. ఏలియా దుప్పటి చాలా మందికి కావాలా. ఏలియా అభిషేకం భారతదేశం 3 సంవత్సరాలు వర్షం ఆగిపోవడం, కరువు రావడం, ఏలియా దుప్పటి, ఏలియా అభిషేకం చాలా మందికి కావాలా. కానీ ఏలియా గోనె పట్ట కట్టుకొని కొండల మీద, గుహల్లో ఒంటరిగా మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేసిన అనుభవం వద్దు. కానీ ఏం కావాలా, ఏలియా గారు దుప్పటి కావాలా. కానీ ఏమొద్దు, ఈరోజు ఎవరు తెలుసా, అభిషేకం చేయడం, ప్రార్థన చేయడం, అబ్బా స్వస్థ అంటారే తప్ప ఎన్ని గంటలు ప్రార్థన చేశాం, ఎలా కష్టపడ్డాం, ఒక సేవకుడు తన కడుపుని ఎలా మార్చుకున్నాడు, ఎలా కష్టపడ్డారు పాస్టర్ గారు, మీ శరీర కోరికలు యవ్వన కాలంలో ఎలా దాన్ని జయించారు, ఆ అనుభవాలు మాతో పంచుకోరా. మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా జీవితాన్ని ఎలా అది అడగరా. అభిషేకం, మాకు అభిషేకం కావాలి, మమ్మల్ని దీవించండి. మళ్ళీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను దీవించాలంటే దేవుడు రెక్కల కింద నువ్వు దాక్కొని యూ హ్యావ్ టు పే ద ప్రైజ్. ఫైనల్గా మాట చెప్తాను. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు అంటే మాకంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత జాబ్ వచ్చింది, ఇంత ప్యాకేజ్ ఇంత అని చెప్పారు. చెప్పిన తర్వాత మా నాన్న ఫోన్ చేశాను, నాన్న ఇది పరిస్థితి అన్న. సరే నాన్న నీకేం ప్రేరేపిస్తే అది చేయన్నాడు. సరే నేను ఆలోచించేసా, నా చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వీకెండ్స్ వచ్చాయనుకో భయంకర పాపం. ఒక మాట చెప్పాలంటే అబ్బాయిలకి తేడా ఉండదు. అంటే అన్ని కంపెనీలు ఉంటాయి, నేను అంటాను మా జనరల్గా చెప్తాను, నేను ఫేస్ చేసి చెప్తున్నా. అంతే తేడా ఉండదు, అంటే చాలా కామన్గా పడిపోద్ది. రాసుకోవడం, పూసుకోవడం, తిరగటం, కలిసి ఉండటం, అది నథింగ్ అనమాట. నాకేమనిపించింది అంటే, నా మనసు కొట్టలాడుతుంది. నేను అప్పుడే దేవుని నమ్ముకున్నా, కొత్త దేవుని నమ్ముకున్నా, ఆయనలో ఎదుగుతున్నా, ఆయన ప్రేమ అర్థమవుతుంది. ప్రభువా నేను ఉంటే పడిపోతాను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా అని చెప్పేసి. కానీ నేను అక్కడి నుంచి వచ్చేస్తే మళ్ళీ ఫైనాన్స్కి ఎట్లా, ఒక పక్క దేవుని పిలుపు, సేవ చేయాలి, పరిచయం చేయాలి. కానీ ఆయన రెక్కల కింద దాక్కోవడమే నాకు క్షేమం అనిపించింది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఈ వాక్యాన్ని ఉంటున్న మీరు ఎవరైనా సరే ఆయన రెక్కల కింద దాక్కోవడానికి వస్తారా, ఇంకా ఆ అమ్మాయి చేతిలో, అబ్బాయి చేతిలో, పాపకు చేతిలో లొంగిపోతారా? ఇప్పుడున్నారా ఒక అన్నగా చెప్తున్నా, నీ సొంత బ్రదర్గా చెప్తున్నా, నా రావాలని ఉందన్నా, నా చేత కావట్లేదని అదే అడుగుదాం. ఏమని, ప్రభువా రావాలని ఉంది ప్రభువా, రాలేకపోతున్నా, నా చేత కావట్లే, నాకు జయించాలని ఉందన్నా, రావాలని ఉందన్నా, రాలేకపోతే అడుగు, తండ్రికి చెప్పు, నాకు రావాలని ఉంది, రాలేకపోతున్నా. మరొక మాట చెప్తా. ఓ దైవజనుడు కీర్తన గ్రంథంలో ఉంటుంది మాట, బలిపీఠం ఎదుట పిచ్చుకలకు నివాసం దొరికినట్లు, నీ సన్నిధిలో నాకు నివాసం దొరికితే చాలయ్యా. బలిపీఠం అంటే తెలుసా, అప్పట్లో ఇట్లా రాయి మీద రాయి కట్టేవాళ్ళు, గుర్తుందా? ఇట్లా రాళ్ళు కట్టేవాళ్ళు, ఇట్లా రాళ్ళు. ఇప్పుడు రాళ్ళ మధ్యలో సిమెంట్ వేస్తారు కదా. కానీ పాతకాలంలో రాళ్ళ మధ్యలో సిమెంట్ ఉండేవి కాదు, బంకమట్టితో కట్టేవారు. అప్పుడు పొరలు ఉంటాయి, చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా అప్పుడు కిటికీలో రంధ్రాలు ఉన్నప్పుడు కొన్ని పిచ్చుకలు వచ్చి గూళ్ళు పడతాయి, గుర్తుందా? ఒక దైవజనుడు ఆ బలిపీఠం చుట్టూ ఆ గూళ్ళు చూశారు, ఆ గూళ్ళలో పిచ్చుకలు చూశారు. అయ్యా, నీ మందిరంలో యాడో పరిశుద్ధంగా బలిపీఠం మీదట ఏదో మైకు పట్టుకొని నేను పెద్ద దైవజనుడు అవసరం లే, ఆ బలిపీఠం దగ్గర పిచ్చుకలు నివాసం దొరికినట్టు నీ మందిరంలో ఒక మూల దాక్కుంటానయ్యా,
ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాపాడయ్యా. ఒక్క మూల, ఒక చిన్న స్థలం ఈ ప్రభువా, నేను ఎక్కడి కింద ఉంటాను, నా వల్ల కావట్లేదు. అడిగి చూడు లేవనెత్తడా. ప్రార్థిద్దాం. పాపంపై విజయం అంటే మై ఫ్రెండ్స్ ఆయన రెక్కల కింద దాక్కోవడం. ఆయన రెక్కల కింద దాక్కు ఎవరికి మేము, నువ్వు సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన రెక్కల కింద దాక్కోకపోతే విజయం సాధించలేవు. ఒకవేళ అన్న మాకు బైబిల్ బాగా తెలుసు అన్న, యాస్, గొప్ప థియాలజిస్ట్ బైబిల్ బాగా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకు ఇప్పుడు మీరు కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటారు, హైందవ ప్రోగ్రామ్స్, వారు బైబిల్ చదవట్లేదా? బైబిల్ విమర్శించడానికి బైబిల్ తెలియదు వరకు మీరు బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు. కానీ రెక్కల కింద లేకుండా బైబిల్ చదివితే ఏం ప్రయోజనం? రెక్కల కింద దాక్కోకుండా, రెక్కల కింద ఆయన సన్నిధి కింద రాకుండా ఏం ప్రయోజనం? అడుగుదామా, ప్రార్థన చేద్దామా? నాతో పాటు కలిసి అన్న మా కోసం ప్రార్థన చేయండి అన్న, నేను రెక్కల కింద దాక్కోవాలనుకుంటున్నాం అన్న, నా పాపంపై విజయం ఆయన రెక్కల కింద ఎల్లప్పుడూ ఉండాలనుకుంటున్నాను. కృపని ప్రార్థన అడుగుదాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగల నాయన దగ్గర మా దేవ నాయన, ఇదివరకు విత్తబడిన మాటలు మా హృదయాలు నూరంతా ఫలింపచ్చి యెజబెలు భయంకరమైన పాపంతో రొచ్చులో కూరుకొని ఉంటే ఉత్తర దేశం అంతా పాపంలో కూరుకొని ఉంటే యెహోషాపాతు తన చుట్టూ కంచె వేసుకున్నాడు. నాయన నీ బిడ్డలు వాక్యం వినడం వల్ల చాలామంది కొత్తలో మారు మనసు బాప్తిసం తీసుకున్నప్పుడు చాలామంది తీర్మానాలు చేసుకున్నారు, అద్భుతమైన తీర్మానాలు. ఆ తీర్మానాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది, ఆచరించలేకపోతున్న వాళ్ళు మరి కొంతమంది. అయితే ఎవరైతే నిస్వార్థంగా తండ్రి ఆచరించలేకపోతున్నా నీ రెక్కల కింద దాక్కుంటా ప్రభువా, పేతురును పడిపోయిన పేతురును మళ్ళీ పిలిచినప్పుడు నీ రెక్కల కిందకు వచ్చాడు. మోషేను గద్దించినప్పుడు తిరిగి మళ్ళీ నీ రెక్కల కిందకు వచ్చాడు. దావీదును నాతాను గద్దించినప్పుడు తిరిగి నీ రెక్కల కిందకు వచ్చాడు దావీదు. ఇలా నీ రెక్కల కింద దాక్కోనే కృపని ప్రభువా. ఆల్రెడీ మేము రొచ్చులో ఉన్నామన్నా చేత కావట్లేదు అని ఉన్నటువంటి వ్యక్తులను తిరిగి నీ కృపలో దాచండి నాయన. కనికరించు. విత్తబడిన మాటలు నాలో మాలో రొంతులకు ఫలింపచేయండి నాయన. మా చుట్టూ పాపం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ పాపాన్ని జయించాలంటే ఒకే ఒకటి, మా బలము ద్వారానో మా శక్తి ద్వారానో లేదంటే మేము పెట్టుకున్న క్రమశిక్షణ ద్వారానో కాదయ్యా, నీ రెక్కల కింద దాక్కోవాలి నాయన. నీ రెక్కలు తప్ప నాకు వేరే దిక్కు దశ లేదు ప్రభువా. కృపనే నాయన. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకో, నీ కృప చూపు నడిపించు, నీ చిత్తము జరిగించు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్ ఆమేన్. అర్థమైంది అంటారా, అర్థం కాలేదన్న అంటారా, నీ దండం పెడతానా త్వరగా వెళ్ళిపో అంటారా? అర్థమైందా? సూపర్, మంచిది. ఇదివరకు చెప్పబడిన మాటలు గుర్తుపెట్టుకోండి. నేను ఏ కేటగిరీ బి కేటగిరీ కొంచెం టచ్ చేశాను. ఏ కేటగిరీ వాళ్ళు కొన్ని క్రమాలు పెట్టుకోవాలి, బి కేటగిరీ వాళ్ళు ఆయన రెక్కల కింద దాక్కోవాలి. దాక్కున్న తర్వాత మళ్ళీ ఇదొక థియాలజికల్గా కంటిన్యూ అవుతుంది సుమా. అంటే రోమిలు రాసిన పత్రిక ప్రకారం నేను చెప్పిందంతా వాక్యానుసారమైంది, కానీ మీకు అర్థమైన దానికోసం కథల రాజుల చేత తీసుకొని చెప్పా. రైట్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మీలో ఇప్పుడు దాకా చెప్పిన రాజుల చేత మీకు బాగా అర్థం అవ్వాలంటే కనుక BRO.సంజీవ్ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. రాజుల చరిత్ర, యెజబెలు, యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం అద్భుతంగా అన్నీ వివరించాను. అంత మాత్రమే కాదు, ఈరోజు రీసెంట్గా కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది, లూసిఫర్ అనే పదం బైబిల్లో ఉందా లేదా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాన్ని భవిష్యత్తులో వస్తాయి. ఆల్రెడీ ఈరోజు కయ్యూనుకు భార్య వచ్చింది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, బ్రదర్ సంజీవ్ తేజ, BRO.సంజీవ్ అని ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే ఏమంటారు యూట్యూబ్లో కానీ BRO.SANJEEVC సంజీవ్ తేజ అని ఉంటుంది. ప్రయత్నించి చూడండి.